ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమంలో ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రజాప్రతినిధులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని, భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో చేర్పించాలి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేటట్టు విస్తృత అవగాహన కల్పించాలి. అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కార్పొరేటర్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఇంటింటికి ప్రచారం చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. వివరాల్లోకి వెళ్తే, భారతదేశ ప్రజలందరికీ మహోత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఇంద్రపాలెం కోడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖర్, కాకినాడ పట్టణం శాసనసభ్యులు వనమాడి కొండబాబు, ఏఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశ్రాంత తెలుగు అధ్యాపకులు డాక్టర్ చిలుకోటి కూర్మయ్య రచించిన అంబేద్కర్పై అపోహల సృష్టి, వాటికి సమాధానాల పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం, ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాకినాడ జగన్నాథపురం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో చదువుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 956 మార్కులు సాధించిన కె రాజేశ్వరి, 917 మార్కులు సాధించిన సిహెచ్ దేవీలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను మన దైనందిన జీవితంలో ప్రతిరోజు తలుచుకుంటూనే ఉన్నామని అన్నారు. బాల్యం నుంచి ఎదుర్కొన్న కష్టాలు, ఆయన చేసిన పోరాటాలు మనలో నిరంతరం స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. ఏ సమాజంలోనైనా చదువు మాత్రమే ఎలాంటి పోరాటాలు, సమస్యల నుంచైనా గట్టెక్కించగలదని, చిన్నపిల్లలను ఏ సందర్భంలోనూ చదువుకు దూరం కాకుండా చూడాలని ఆయన తెలిపారు. కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడంతో పాటు రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలనే లక్ష్యంతో అలుపెరగని పోరాటం చేసిన నిష్కలంకమైన దేశభక్తుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆయన యొక్క ఆశయాలు, ఆలోచనలు భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, SC, ST సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం చేయకుండా ప్రత్యేక చట్టం తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. కాకినాడలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల అభివృద్ధికి తన వంతు కర్తవ్యంగా కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ JD జి శ్రీనివాసరావు, SC కార్పొరేషన్ ED జె సత్యవతి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, వివిధ ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు
ఆలోచన విధాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అసమానతలు తొలగాలన్న ఆలోచనతోనే రిజర్వేషన్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరూ సమానంగా బతకాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కూడా అదే, అందరూ బతకాలన్న ఆలోచన. అందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, పెరుగుతున్న జనాభాను బట్టి, మారుతున్న విధానాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. అందుకే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి 2 కళ్ళు ఉంటే ఆ 2 కళ్ళు ఒకటి బాబు జగజ్జీవనంలో, ఒకటి అంబేద్కర్ గారు 2 కళ్ళు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దాన్ని కూడా రాజకీయాలు చేయాలని చూసుకుంటారు కొంతమంది. రాజకీయాలకు అది కావాల్సింది. మనకి ఈ సమాజంలో అందరూ బాగా బతకాలి, సమానంగా ఉండాలని ఆలోచన తీసుకున్న నిర్ణయాలండి కూడా. నేను అందుకే చెప్తున్నా, ఒక సింపుల్ గా ఒక విషయం చెప్తానండి. గత ప్రభుత్వంలో మనకి ఈ కాకినాడలో ఉన్నటువంటి ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా అంబేద్కర్ భవన్ మనకి దాన్ని ఉపయోగించుకుంటారు. అంబేద్కర్ అంటే అంబేద్కర్ భవన్లో ఎస్సీలే కాదు, అన్ని వర్గాల ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అంబేద్కర్ భవన్లో మీటింగ్లు పెడతారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, అన్ని చేసుకుంటూ ఉంటారు. అది పాడైపోయింది. పాడైపోయినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఆయన హరికరణ్ గారు కలెక్టర్ గారు ఉన్నారు. ఏమండి, ఈ అంబేద్కర్ భవన్ పాడైపోయింది, ఏమీ చేసుకోలేకపోతున్నాం, అది రిపేర్ చేయాలి, బాగు చేయాలని చెప్తే ఆయన ₹1 కోటి షాంక్షన్ చేశారండి. హరికరణ్ గారు ₹1 కోటి షాంక్షన్ చేశారు అంబేద్కర్ భవన్ చెప్పి, మాకు తెలియకుండా చేస్తామని చెప్పి ట్రాన్స్ఫర్ చేసేసారు. అంతకన్నా గౌరవం ఏముంది మనకి? ఈ సందర్భంగా తెలియజేస్తాను. వెనుకబడిన వర్గాల్లో ఉన్న వాళ్ళని ఇంకా వెనుకబడడానికి చేసే ప్రయత్నం అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్. సో దీంట్లో తప్పు ఒప్పు నాకు తెలియదు. బట్ ఈ జిల్లాలో అతి ముఖ్యంగా నేను చూసిన ఒక వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. సో దయచేసి ఈ సందర్భంగా అది ఒకటే చెప్పచ్చు. ఇందాక నేను వస్తుండేవాడు కూడా ఒక ఉన్నాడు, చిన్న పిల్లవాడు, అది చూసుకుంటొచ్చు. సో ఐ రియల్లీ రిక్వెస్ట్, మనం పోరాడాలి, మనం కలిసికట్టుగా ఉండాలంటే మార్గం ఏంటంటే కరెక్ట్గా చదివించుకొని వాడి వల్ల 10 మంది ఉపయోగం కలిగించాలి. అంతే, అది ఒక్కటే మార్గం. అంతేనా? ఏ కమ్యూనిటీ బాగుపడినా అలానే బాగుపడింది, ఇక్కడే కదా ఏ దేశంలో అయినా కూడా. సో దయచేసి పిల్లల్ని ఇలాంటి పనికిమాల వాటిల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళని పాడు చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఏమైనా తెచ్చుకుంటుంటే సారీ. బట్ పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు చూస్తే బాధేస్తుంది. యాక్చువల్లీ రేపు వాడికి మళ్ళీ స్కూల్కి పోతుంది. నేను ఇంకోసారి వెళ్తాను, వాడు ఏదో బిర్యానీ ప్యాకెట్ పెడుతున్నాడు, లేకపోతే వాళ్ళు ఏదో డాన్స్ వేస్తున్నారు, దాన్ని భుజాన్ని ఎత్తుకుని అందరిని తిట్టిన వాడు హీరోగా ఫీల్ అవుతాడు. అంతేనా? ఇంకా దానికే పనికి వస్తాడు వాడు, ఇంకా దేనికి పనికిరాడు. సో దయచేసి పిల్లల్ని అలా ఇన్వాల్వ్ చేయకుండా నిజంగా స్ఫూర్తి నింపాలంటే చదివించాలి. ఇంట్లో వీలైతే ఆయనకు సంబంధించిన పుస్తకాలు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏదైనా మనం ఎలా పోరాడాలో ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతే తప్పితే ఈ రోడ్ల మీద పడి తిరగడం వల్ల పెద్ద పిల్లలతో, నా ఉద్దేశం పిల్లలతో పెద్ద ఉపయోగం ఉండదు. సో దయచేసి అందరూ గమనిస్తారని కోరుకుంటూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని, భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో చేర్పించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నానాజీ వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, వైస్ ఎంపీపీ బందిరి విరీష సత్యబాబు దంపతులు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తలారి ఆనంద్, బత్తుల దొరబాబులు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుకు ఎదుగుతుందంటే దానికి మూల కారణం రాజ్యాంగమని, ఆ రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సభ్యులు, అంబేద్కర్ యూత్ సభ్యులు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంత్యోత్సవం నేను ఈ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు 1947 ఆ ప్రాంతాల్లో ఆ 10-20 సంవత్సరాల గ్యాప్లో భారతదేశంతో పాటు సుమారు 100 దేశాలు పైగా వేల స్వతంత్రం వచ్చాయి. కానీ ఈవేళ దాకా భారతదేశం ఒకటే నిలదొక్కున్న దేశం, అది అంబేద్కర్ యొక్క రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి చెప్పడం చాలా గర్వపడతా ఉన్నాను. నేను మరీ కోరుకుంటా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వాలని కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అంబేద్కర్ యొక్క జీవితం కానీ ఆయన రాసిన రాజ్యాంగం కానీ
పాఠ్యాంశంగా మార్చమని నేను కోరుతా ఉన్నాను ఈ 134వ జయంతి సందర్భంగా. we will అందరూ ఇది చూడండి, ఒక ఎడ్యుకేషన్ మూల్యం వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అన్నీ చూడండి. ఒక యాజ్ ఎ సొసైటీ, ఒక సొసైటీ అలాగే ఇంత సంవత్సరం వీఆర్ ఏబుల్ టు స్టాండ్. వన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ లైవ్ డాక్యుమెంట్, అ వెరీ పవర్ఫుల్ డాక్యుమెంట్ ఇచ్చి హీ హాస్ గాన్. ఈ ఆపర్చునిటీ అందరూ యూజ్ చేయాలి. అదే చిన్నపిల్లలు, స్కూల్, కాలేజెస్ అందరూ మీకు ఎంత ఆపర్చునిటీ ఉంది అని అది రియలైజ్ చేసి ఎడ్యుకేషన్ మూల్యం యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. అది మాత్రం మీరు డెవలప్మెంట్ మాత్రం కాదు, మీరు డెవలప్ చేసినది మూలం మీ సొసైటీ, మీకు చుట్టుపక్కల ఉన్న అందరూ డెవలప్మెంట్కి యూ హ్యావ్ టు హెల్ప్. అదే సార్ లైఫ్ మూల్యం విత్ హిస్ లైఫ్ హీ హాస్ ఎక్స్ప్లెయిన్. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేటట్టు విస్తృత అవగాహన కల్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్ని సురక్షిత భారతదేశానికి ఐకమత్యం ఇవ్వండి అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం కాకినాడ రామారావుపేటలో ఉన్న జిల్లా అగ్నిమాపక కేంద్ర కార్యాలయం ప్రాంగణంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రారంభించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాద సమయాలలో ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజలందరూ అవగాహన కల్పించుకుని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణ ప్రజలందరి బాధ్యత అని ఆయన తెలిపారు. గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో అమరులైన సిబ్బందికి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నివాళులర్పించారు. అనంతరం కాకినాడ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి వి సుబ్బారావు గత సంవత్సరం తమ శాఖ కార్యకలాపాలను, సిబ్బంది నిర్వహించిన బృహత్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివిందరాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రారంభించారు. అదేవిధంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ అగ్నిమాపక పరికరాలు, రెస్క్యూ పరికరాల పనితీరును వివరించే ప్రదర్శనను ఆయన తిలకించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ జిల్లా అగ్నిమాపక అధికారులు వి సుబ్బారావు, బి యేసుబాబు, సూపరింటెండెంట్ వినాయక, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఒక 20 lakhsతో మనం ఈ నెల మోరలెస్ ఎక్విప్మెంట్ అంతా తెప్పించుకోవటం, అది ఇమీడియట్గా కమిషన్ చేయడం జరుగుతుంది. అండ్ దాని గురించి ఐ థింక్ డిఎఫ్ఓ గారు తర్వాత కొంత హాస్పిటల్స్ దానికి సపోర్ట్ చేయాలని చెప్పి వీ రిక్వెస్టెడ్ ఎవ్రీ హాస్పిటల్ వేర్ ఎవర్. యాక్చువల్లీ హాస్పిటల్స్ ఆర్ ద ఫస్ట్ వన్స్ టు ఫేస్ సచ్ ఇష్యూస్. జనరల్గా కూడా కోవిడ్ టైంలో చూసినప్పుడు కూడా హాస్పిటల్స్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫైర్ డిపార్ట్మెంట్ అవసరం ముఖ్యంగా తెలుసు. సో అందుకని వీ రిక్వెస్టెడ్ హాస్పిటల్స్ టు సపోర్ట్ ఎక్విప్మెంట్ ఆల్సో. సో ఈ సందర్భంగా మళ్ళీ ఐ రిక్వెస్ట్ ఆల్ hospitals to kindly support for this good event and ఒక 20 lakhs worth ఎక్విప్మెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. దానికి మీ అందరి సహకారం ఉంటుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అగ్నిమాపక వారోత్సవాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అయినటువంటి షాన్ మోహన్ ఐఏఎస్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాల్ని సమాజంలో ఉన్నటువంటి ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి అర్థమయ్యేలా చెప్పడం, అగ్నిమాపక శాఖ అందిస్తున్నటువంటి సేవలను వారు ఏ విధంగా వినియోగించుకోవాలో చెప్పడం, అంతేకాకుండా అగ్ని ప్రమాదాన్ని ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆర్పడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలను కూడా వివరించే లక్ష్యంతో అగ్నిమాపక వారోత్సవాలను ప్రతి సంవత్సరం మనం జరపడం జరుగుతుంది. ఈరోజు మన కలెక్టర్ గారు చేతుల మీదుగా ప్రారంభించిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో డిపార్ట్మెంట్ నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యక్తుల నుంచి ఒక 40 యూనిట్ల బ్లడ్ని సేకరించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా నగరంలో కొంతమంది స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యాపారవేత్తల సహాయంతో మన జిల్లా కార్యాలయం ప్రాంగణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా మరింత దృఢ చిత్తంతో ప్రజలకి సేవను అందించే ఉద్దేశాన్ని చాటి చెప్పే విధంగా ఈ సంవత్సరం వారోత్సవాలు మనం నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. యూటీఎఫ్ నగర కమిటీ ఆధ్వర్యంలో జగన్నాథపురం, గోలీలపేట తదితర ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల నమోదుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని డ్రైవ్ను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను వివరిస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను ఎమ్మెల్యే వనమాడి కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు వంటి సదుపాయాలు ఉన్నాయని అన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందిస్తున్నారని అన్నారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవి నాగేష్, నగర శాఖ అధ్యక్షులు సిహెచ్ వరహాలబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్వి రమణ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ గుడారిగుంట సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంత వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు తీర్మార్ డప్పులతో స్వాగతం పలికారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అతిథులు ఎమ్మెల్యే కొండబాబు, నానాజీ, సీకోటి అప్పలకొండ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వాలు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లకు అందిస్తున్న ఎస్సీ సప్లాన్ నిధుల ద్వారా షెడ్యూల్ కులాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నానని అన్నారు. అనంతరం మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వృద్ధులకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు సంగిశెట్టి అశోక్, సీకోటి రాజు, పలివెల రవి అనంతకుమార్, బంగారు సత్యబాబు, బచ్చల కామేశ్వరరావు, నులుకుర్తి మోహన్, రవిప్రకాష్ వర్మ, సీకోటి చక్రరావు, నూతలపాటి మోహన్, దుర్గారాజు, చొక్కా బాబురావు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు మాజీ కార్పొరేటర్ అప్పలకొండ గారి ఆధ్వర్యంలో గుడారిగొండ సెంటర్లో ఇవాళ వారికి గోళాంకరణ అలాగే పుష్పధారణ జరిగింది. అట్లా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బట్టలు, పుస్తకాలు, భోజనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి యొక్క విలువ తెలవాలంటే ఇవాళ మన భారతదేశాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆ రోజు 1947 ఆ ప్రాంతాల్లో ఇంచుమించుగా 10 సంవత్సరాల తేడాలో కొన్ని వందల దేశాలకి స్వతంత్రం వచ్చింది. ఆ దేశాలు ఇవాళ అధోగతి పాలైపోయి ఎక్కడున్నాయో ప్రపంచ స్థానంలో ఏ స్థానంలో ఉన్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవాళ భారతదేశం ఈ పరిస్థితిలో ఉందంటే ఇవాళ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ భారతదేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఒక జయంతి, వర్ధంతి రోజుగా కాకుండా అంబేద్కర్ గారిని ఒక పాఠ్యాంశంగా కూడా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనకి ఎక్కడ ఉండేది విగ్రహం? చంద్రపాలెం ఆకుల ద్వారా ప్రభుత్వం పెట్టిన విగ్రహం ఉండేది. అక్కడ విగ్రహం ఉండేది. తర్వాత కాకినాడలో చూసుకుంటే అంబేద్కర్ విగ్రహం, గోరాడుగుంట్లో అప్పలకొండ పెట్టిన విగ్రహమే పెద్ద విగ్రహాన్ని కూడా చంద్రపాలెం చేస్తున్నారు. అలాంటి విగ్రహాన్ని మన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గులు కొంతమంది మేము వేసుకున్న పేర్లు తీస్తారు, శుభ్రంగా పడగొడేస్తారు. అన్ని తీసి ఇష్టం చేసి వాళ్ళు పేర్లు వేసుకున్నారు. అలాగే ఎవరైనా చేస్తారమ్మా? ఎవరైనా చేస్తారా? అక్కడ పెట్టుకున్న విగ్రహాన్ని పేర్లు వేసి పెట్టుకుంటే ఎవరైనా చేస్తారా? అలాంటి పనులు చేశారు. ఆ రోజు అడగడానికి వస్తే మమ్మల్ని కూడా పట్టడానికి వచ్చారు. అలాంటి పనులు చేశారు ప్రభుత్వం. అంబేద్కర్ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాడు. ఈరోజు మీ అందరూ కూడా పేదలకి బట్టలు ఇవ్వడం కానీ అన్నదానం కార్యక్రమం చేస్తున్నందుకు అప్పలకొండకి అంబేద్కర్ ఆశీస్సులు కాదు, ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లను నిత్యం స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు పునరంకితం కావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం నాయకులు ఏడిద శ్రీను అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, డాక్టర్ ముత్తా నవీన్, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్ అతిథులుగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవనరావు విగ్రహాలకు భారీ గజమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు అనుభవిస్తున్న రిజర్వేషన్ ఫలాలు అంతా వారి చలవేనని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సేవా సంఘం సభ్యులు ఏడిది కృష్ణ ఆధ్వర్యంలో అతిథులు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు వేటుకూరు సూర్యనారాయణరాజు, డాక్టర్ ముత్తా నవీన్ కుమార్, బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, సంగిశెట్టి అశోక్, వల్లూరు సత్యబాబు, కుండల సాయి కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు గదుల సాయిబాబా, వీరంరెడ్డి శ్రీనివాస్, జగన్లను సాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం నాయకులు ఏడిద శ్రీను, డోకుబుర్ర వరప్రసాద్, పోల్నాటి రాజేష్, ఏడిది కృష్ణ, ఎండగుండ ఇస్సాక్, శివకుమార్, రామకృష్ణ, అనపర్తి అప్పనదొర, దోళ్లపల్లి చరణ్రాజ్, మధు, ఇంద్ర, నాగరాజు, మల్లెల రత్నప్రసాద్, ఏడిద కృష్ణ, రాచర్ల చిన్ని, పొల్నాటి రాము, నురుకుర్తి శ్రీనివాసరావు, ఏడిద అప్పనదొర, కూటమి నాయకులు బత్తుల భవానీ, దొడ్డి వీరేంద్ర పాల్గొన్నారు. చూసుకుంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైటర్, ఆయన రాజ్యాంగాన్ని పొందుపరిచిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన రాజ్యాంగాన్ని పొందుపరిస్తే కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కృషి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరో పక్క మాటలో చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైటర్, బాబు జగజ్జీవనరావు ఫైటర్ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైటర్ ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఎంతో కృషి చేశారు. ఈ రోజున అలాంటి వ్యక్తులు ఆ రోజున కృషి చేయబట్టే ఈరోజు బరువు బలహీన వర్గాలందరూ కూడా ఈ దేశంలో సుఖసంతోషంతో ఈరోజు సమాజంలో బాగా జీవిస్తున్నారంటే వారికి స్ఫూర్తిని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సాయిబాబా ఎలా పైకి కూర్చున్నారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచన విధానాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తారని ప్రతి ప్రభుత్వాలు చెప్తుంటాయి. ఇక్కడ నేనేమంటానంటే ఈ రాష్ట్రం దేశంలో ఒక పక్కన అన్ని రాష్ట్రాల్లో పరిపాలన చేస్తుంటారు, దేశంలో అనేక ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి. అందరికీ తెలుసు. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్తానంటారు, చాలా మంది చెప్తుంటారు. కానీ నేను ఒకటి గర్వంగా చెప్పగలను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్తానని చెప్పి చాలా మంది విఫలమయ్యారు. ఏ విధంగా అంటే నేను చెప్తాను, ఈ రోజున 2 విషయాలు చెప్పాలి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రభుత్వాలు పరిపాలన చేస్తారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ ఎస్ అచ్యుతాపురం గ్రామంలో జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో లాయర్ ముఖేష్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తనయుడు పంతం సందీప్, బీసీఐఎల్ సీనియర్ జనరల్ మేనేజర్ తోకల ఆనంద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కొల్లబతుల అప్పారావులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామని, ఆ మహానుభావుని యొక్క ఆశయ సాధనకు కృషి చేస్తామని, అట్టడుగును ఉన్న బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు రాజ్యాంగ ఫలాలు, సంక్షేమ పథకాలు అందేటట్లు తమ వంతు కృషి చేస్తామని, ప్రజల సమస్యలపై స్పందించి సమస్యల పరిష్కార దిశగా ముందుకు తీసుకుని వెళ్తామని వారు అన్నారు. తోకల ముఖేష్ లాయర్ తల్లిదండ్రులైన సూర్యరావు మరణం పేర్లపై చీరలు అందించడంతో వృద్ధులకు చీరలు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, తోకల బాబురావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి ఉత్సవం సందర్భంగా పిల్లలకు క్విజ్ పోటీలు, మ్యూజికల్ చైర్స్, కబడ్డీ తదితర ఆటల పోటీలను నిర్వహించి వారికి బహుమతులు బహుకరించడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాలకు వందన సమర్పణగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, నుడుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పడి వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు నాగబాబు, జైభీం యువజన సంఘం సభ్యులు టి చిన్ని, కె రాజు, అన్నవరం, బల్ల వెంకటేశ్వరరావు, వెంకటబాబు, గంగారత్నం, భాషా, జాన్, బన్నీ, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే నాకంటే ముందు సీనియర్స్ పెద్దలందరూ మాట్లాడారండి. మనం ఇంకా అభివృద్ధి చెందాలి, వేరే ఎదురువర్ణ వారు మనల్ని ఎలా అయినా తగ్గించాలని తప్పుపట్టాలని ఎన్నో ప్లాన్ చేస్తారంటే రీసెంట్గా నాకు ఒక వాట్సాప్ వీడియో వచ్చిందండి. అందులో ఏంటంటే మనకి భారత రాజ్యాంగం రచించింది భారత అంబేద్కర్ గారు మాత్రమే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా రాశారు, ఈయనది ఎక్కువ హైలైట్ అవుతుంది అని వాళ్ళు అగ్రవర్ణాలు వాళ్ళు దీన్ని సర్క్యులేట్ చేస్తారండి వాట్సాప్ వీడియోలో. వాళ్ళు చూడండి, ఈ ఇమేజ్
లేకపోతే కనుక భారత రాజ్యాంగం రాయలేరని బ్రిటిష్ వారు కూడా రకరకాల దేశాల వరకు ఆ రోజుల్లో తెలియజేశారండి. ఆయన ఆ రోజుల్లోనే ఒక 5 మందిలో ఒక టాప్ బ్రెయిన్ అండి. ఆ టాప్ బ్రెయిన్ అంటే వేరే వాళ్ళకి కాకుండా ఈయన కష్టపడి రకరకాలుగా చదువుకొని ఎన్నో ఫస్టుల నుండి చదువుకొని అన్ని డిగ్రీలు సాధించారు. మన ఇక్కడ ఈ రోజుల్లో పేరెంట్స్ ఇచ్చినా కూడా 1 డిగ్రీ సాధించడానికే మనం చాలా కష్టపడుతున్నామండి. ఆయన అలాంటిది చాలా డిగ్రీలు సాధించి మరియు ఎకనామిక్స్ మీద, సైన్స్ మీద, లిటరేచర్ మీద, రాజ్యాంగం మీద కొన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారండి. దాన్ని మనం ఎంతోగానే గుర్తుపెట్టుకుని మన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ సంపాదించుకుని సొసైటీకి ఏమన్నా మేలు చేయాలని కోరుతున్నాను. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబతుల అప్పారావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు వివేదాసు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, జిల్లాని పెంకట శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు. నాన్నగారు సుబేదర్ గారు మరణించిన తర్వాత బాబు నువ్వేం చదువుతావని అడిగితే అప్పుడు గైక్వాడ్ మోహన్ లాల్ గారు ఒక ఆలోచనతో నేను విదేశాల్లో వెళ్ళి చదవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన చెప్పారు ఒకటే మాట, ఏం చదువుతుంటే ఆర్థిక శాస్త్రం, భౌగోళ శాస్త్రం, సామాజిక న్యాయ శాస్త్రం చదువుతానని చెప్పారు. ఎందుకంటే నా అస్పృతకు కానీ నా జనాంగానికి కానీ నేనంటే ఏంటో తెలియాలా, పేదరికం అంటే ఇందులో ఉన్నాం కనుక పేదరికం అనేది ఉండకూడదు, చదివే అన్నిటికీ ముఖ్యమని చెప్పారు. అందుకనే ఈరోజు అంబేద్కర్ జయంతికి కానీ, జగజ్జీవన్ రావు జయంతికి కానీ, పుట్టినరోజుకి కానీ, వర్ధంతికి కానీ వారి గురించి చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం పురుగల్పాల జనాలే బాబు. పేదరికంలో పుట్టినా నీ పేదరికం పోవాలంటే, నీ కులంలోండి నీ అంటరాంతరం పోవాలంటే చదివే ముఖ్యం, చదివే ఐదు అని చెప్పి విద్యార్థులకు చెప్పి విద్యావంతులు ప్రత్యావంతులు చేసి ఇగో మీ భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో పుట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ చెన్నై బోర్డర్ దాకా కూడా, చైనా బోర్డర్ దాకా కూడా అనేక భాషలు, అనేక జనాంగాలు, అనేక తెగలకి ఆ యొక్క భాషల్లో రచించి ఇవాళ భారతదేశ భూగోళం అంతా కూడా అంబేద్కర్ని పూజిస్తున్నారు. అంబేద్కర్ మహనీయుడు అని చెప్పుకున్నారంటే ఆయన చరిత్ర ఈ 1వ తరగతి నుంచి పిల్లలందరికీ తెలియపరిచినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలాగే పార్లమెంట్లో ఒక మంచి మాట చెప్పుకోవాలా, దీన్ని బట్టి ఆయన అభినందిస్తున్నాం. ఎవరైతే మోడీ గారు ఉన్నారో ప్రధానమంత్రి గారు పార్లమెంట్కి ఎవరు వెళ్ళినా కానీ అంబేద్కర్ యొక్క కాలు కింద నుంచి వెళ్ళేటట్లు వేశారు. ఒళ్ళు బొగ్గరపరిచేటటువంటి చిత్రపటాన్ని ఆ పార్లమెంట్లో వేసి ఆయన మొక్కుకుని వెళ్తున్నారంటే ఆ సార్వభౌముడు అధికారాన్ని ఇచ్చింది కాబట్టి ఇలా ప్రధానమంత్రిగా ఉన్నారని తెలియపరుస్తున్నారు ఈ భారతదేశానికి. అటువంటి స్ఫూర్తులు అందరికీ తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ కాకినాడ నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కాకినాడ సిటీ పార్టీ ఇన్ఛార్జ్ ద్వారంపూడి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ మీసాల ఉదయ్ కుమార్, నాయకులు సుధాకర్, రావూరు వెంకటేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ కలలున్న సమాజాన్ని సాధించుకునేందుకు అందరం పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బత్తల భీమారావు, రాగిరెడ్డి బన్నీ, భాషా, జడి పవన్ పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో కాకినాడ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుండి మా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ జయంతి వేడుకలు చాలా ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త, అంబేద్కర్ అభిమానులు అందరూ పాల్గొని ఘనంగా ఈ జయంతి వేడుకలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంబేద్కర్ ఆశయ సాధనకు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారో, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ ఆశయ సాధన మీదే మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ విషయం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక రాజ్యాంగం సృష్టికర్త అంబేద్కర్ గారి ఆశయ సాధన ఒక జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పి ఇది చెప్పక తప్పట్లేదు. ఎప్పుడైనా మేము ఈ రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ గారిని తలుచుకుంటే, అంబేద్కర్ గారి బదులు అన్నిసార్లు అంబేద్కర్ గారిని తలుచుకుని అన్నిసార్లు వేరే దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారు అని. కానీ ఆ వక్ర భాష్యం చెప్పిన మనిషి కూడా ఆ రోజు ఆ స్థానంలో నిలబడడానికి కారణం కూడా అంబేద్కర్ గారే. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి, కేవలం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ పదవులకి, రిజర్వేషన్లకి మాత్రమే అంబేద్కర్ కాదు.
8 గంటల పని దినానికి పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి ఆ కార్మిక చట్టాన్ని తీసుకొచ్చి చేసిన ఘనత అంబేద్కర్కే చెందుతుంది. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ, ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది, బ్యాంకు సేవలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ యొక్క గొప్పదనం తెలియాల్సిందే. అది అంబేద్కర్ గారి చలవని కూడా తెలుసుకోవాలి. ఇలా ఎన్నో చట్టాలని, ఎన్నో రకాలైన సమానత్వ హక్కు గురించి కానీ ఇంకొకటి కానీ ఈ దేశంలో ఈ రోజుకి ఒక మనిషి స్వతంత్రుడిగా తన భావాన్ని వ్యక్తీకరించగలుగుతున్నాడు అంటే అది కేవలం ఆయన పెట్టిన భిక్షే. కాబట్టి అంబేద్కర్ని సాధ్యమైతే గౌరవించండి, లేకపోతే నోరు మూసు కూర్చోండి. మీ మిడిమిడి జ్ఞానంతో అంబేద్కర్ని అంచనా వేసే ప్రయత్నం చేయొద్దని అందరికీ హెచ్చరించడం కూడా జరుగుతుంది. నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బిరుదాంకితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆంగ్లేయుల పరిపాలన అయిపోయిన తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయ యొక్క రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన భారతదేశానికి, భారత పౌరులకు సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని నెలకొల్పాలి, రక్షించబడాలని చెప్పి దానికి నిమిత్తం ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో 5 సభ్యులు, ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. అలా ఆ విధంగా నవభారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది. అదే ఆ నవభారత రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నటువంటి విలువలే భారత పౌరుల పాలిట విశ్వసనీయతగా మారిందని చెప్పి మనవి చేస్తున్నాం. అంతేగాక యావత్ ప్రపంచ దేశానికి ఆసియా ఖండం తరపున ఏకైక వ్యక్తి, ఆ మొత్తం ప్రపంచానికి వెలుగు చూపినటువంటి ఆసియా ఖండం తరపున ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనవి చేస్తూ ఆయన చూపించిన వెలుగులోనే మన అందరం కూడా నడవాలని మనవి చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు విమర్శించారు. కాకినాడ కచ్చిరిపేటలో గల ఐఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని గణతంత్ర, లౌకిక, సామ్యవాద భావాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుందని, అలాగే పౌర ప్రజాస్వామ్య హక్కులపైన దాడి సాగిస్తుందని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాగుల రాఘవులు, బంగారు సత్యనారాయణ, కె నరసింహ, పొడ్డు సత్యనారాయణమూర్తి, దుర్గారావు, ఎల్లారం చంద్రారావు, తాతారావు, వడ్డీకాసులు, మహేష్, రాఘవ, రాజేష్, సత్యబాబు, సాయి, బంగారాజు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గాలకే పాల్పడే విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తాను. దేశ ప్రజల మౌలికమైన సమస్యలు పరిష్కరించడం లేదు. నిరుద్యోగాన్ని తగ్గిస్తానన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ధరల భారాన్ని తగ్గిస్తానన్నాడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తానన్నాడు. ఏమీ తగ్గించకుండా అంతు లేకుండా వాటిని పెంచుకుంటూ పోయి దేశ ప్రజలను లూటీ చేస్తూ ఉన్నాడు. ఏదైతే ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలని కోత విధిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే పెట్టుబడిదారులకి 16 లక్షల కోట్ల రూపాయలు ఈ రాయితీలు కల్పిస్తూ, ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వం, ఇది దేశ పేద ప్రజల ప్రభుత్వం కాదు, కార్మిక వర్గ ప్రభుత్వం కాదు అని చెప్పేసి వ్యవహరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 29 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. కార్మికుల్ని కట్టు బానిసలుగా చేయడానికి, పెట్టుబడిదారులకు ఉడుగు చేయడానికి, పెట్టుబడిదారులు మరింత కార్మిక వర్గ శ్రమని, వేతనాన్ని దోసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాటమే అంబేద్కర్ లక్ష్యాన్ని సాధించడం అవుతుంది. అంబేద్కర్కి నిజమైన నివాళి అర్పించడం అవుతుంది. అంబేద్కర్ రాజ్యాంగ విలువను తొంగలో తొక్కుతూ, గాడ్సేని పూజిస్తూ అంబేద్కర్ని జోహర్లు అర్పించడం అనేది తొందర వైఖరికి నిదర్శనం. గాంధీని హత్య చేసిన గాడ్సేని పూజించే గాడ్సే వారసులు వీళ్ళు హిట్లర్ వారసులు వీళ్ళ గద్దె దిగితే తప్ప ఈ దేశం బాగుపడదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అంబేద్కర్ ఆశయాల్ని, లక్ష్యాల్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలందరూ పునరంకితం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సమాజాన్ని సాధించేందుకు కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ ఎస్హెచ్తాపురంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు నివాసం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ నాయకులు వివేదాసు, నుల్కుర్తి వెంకటేశ్వరరావులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్డే వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు తోకల్ ప్రసాద్, అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకుండా ప్రపంచ దేశాలే గర్వించదగ్గ మేధావి, గొప్ప వ్యక్తి. ఈరోజు మనం ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మనందరం కూడా ఇలా ఉన్నామంటే ఆ మహనీయుడి యొక్క ఆ రోజు రచనా కమిటీ చైర్మన్గా ఆయన రూపకల్పన చేసిన రాజ్యాంగం యొక్క గొప్పతనమని మనందరం కూడా చెప్పుకోక తప్పదు. కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవటమే కాకుండా ఆయన ఆశయాలు
ఏదైతే ఉన్నాయో సమాజ స్థాపన, అలాగే విద్య, ముఖ్యంగా ఈ సమాజంలో అసమానతలు తొలగాలంటే విద్యతోనే సాధ్యమని ఏదైతే ఆయన చెప్పాడో దాన్ని మనందరం కూడా, ప్రతి కుటుంబం అందరం కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే అందరం కూడా విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. చదువే మరి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి నిరూపించిన గొప్ప వ్యక్తి. ఆ రోజు ఎంతో అసమానతలు, ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కూడా మరి కేంబ్రిడ్జ్ కానీ, అలాగే ఫస్ట్ ఏదైతే లండన్ ఎకనామిక్స్ స్కూల్లో డాక్టరేట్ పొందిన ఒక దళిత వ్యక్తి మొదటిసారిగా. అలాంటి మహనీయుడి ఆశయాల్ని మేమందరం కూడా ఆచరిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఆయన్ని ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ మరి ఈ భారతదేశం చరిత్ర ఉన్నంతకాలం ఆయన ఎప్పుడూ మరవలేమని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై భీమ్. తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలను మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది, సూపర్ బజార్ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లా అధికారిగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఇచ్చాక మా అబ్బాయి, మా అమ్మాయి, మా పిల్లలు ఏమన్నారంటే, డాడీ బయటికి వెళ్ళి చేస్తావు కదా, ఫస్ట్ మన ఇంట్లో అంబేద్కర్కి మనం ఆదర్శంగా కావాలా, ప్రతి వాళ్ళ పిల్లలకి తెలియాలంటే అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మన ఇంట్లో తెరవేర్చాలని చెప్పినప్పుడు మా ఇంట్లో అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టి జయంతి ఉత్సవం చేయడం మొదలుపెట్టాం. ఇది 4వ జయంతి. ఈ సందర్భంగా కూడా మాకు అత్యంత సన్నిహితులు కాకినాడ రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ గారు అవ్వని కనుక ఆయన మా కుటుంబానికి ఒకసారి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం చేసాం. మరి అత్యున్నతమైన స్థాయి అంబేద్కర్ ఒకటే చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్, నీవు పుట్టుగా ఎవరో తెలీదు, మరణించేటప్పుడు మట్టుకి సమాజానికి నువ్వెవరో తెలియాలని చెప్పారు. సమాజానికి కాదు, ఈ భారతదేశం, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్, చైనా దాకా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరో తెలుసు. ఈ విభిన్న భాషలకి, విభిన్న తతలకి 18 భాషలు ఆయన అనర్గళంగా మాట్లాడి రాసి దళితుల్ని, అస్పృశ్యులని, అంటరానితనం నుంచి నిర్మూలన చేయడానికి వ్యక్తి. ఈరోజు మేమందరం కూడా ఏటో పేరు మర్చిపోయినటువంటి చరిత్ర సృష్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మరొకసారి నిజమైన నివాళులు అర్పించుకుంటూ, సమయం లేదు కనుక నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్కి జోహార్లు తెలియజేసుకుంటూ జై భీమ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడలోని ఎస్హెచ్తాపురంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, జనసేన యువ నాయకులు పంతం సందీప్లు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన యువ నాయకులు పంతం సందీప్, టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబాలు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడంతో పాటు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, నూలుకుర్తి వెంకటేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, ఎస్హెచ్తాపురం అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా మనం ఎస్హెచ్తాపురం ప్రాంతంలో స్థానిక కూటమి నాయకులు ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ జయంతి సంబరాల్లో పాల్గొనడం జరుగుతుందండి. దీనికి మన కూటమి తరపున ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు, అలాగే మన కాకినాడ జిల్లా సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ బాబా గారు, అలాగే మన యేసుదాస్ గారు, చెప్పడి వెంకటేశ్వరరావు గారు, ఇలా మొత్తం అందరు కూటమి నాయకులందరూ కూడా కలిసి రావడం, మన బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి మరింత మందిని చైతన్యపరిచే విధంగా వీళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అండి. అంబేద్కర్ గారు కేవలం విద్య మాత్రమే కాకుండా వెనకబడిన వర్గాలకి రాజ్యాధికారం కూడా ఉండాలనే దిశగా వారందరినీ కూడా ప్రోత్సహించి మున్ముందుకు సాగేలా చేశారండి. దానికి అలాగే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది మన దేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలు కూడా దీన్ని అడాప్ట్ చేసుకునే విధంగా దాన్ని ఆయన రచించారంటే ఆయనకి ఎంత దీర్ఘకాలిక ఆలోచనలు ఉన్నాయనేది కూడా మనం గుర్తించాల్సిన విషయంగా భావిస్తూ ఈ యొక్క అంబేద్కర్ జయంతి ప్రతి సంవత్సరం కూడా మనం మున్ముందు మరింత ఘనంగా జరుపుకొని ఆయన ఆశయాలను, స్ఫూర్తిని కూడా ముందుకు తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం తరపు నుంచి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై భీమ్. నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అంబేద్కర్ ఆశయాలు నెరవేరినాయి, ఖచ్చితంగా ఇంకా నెరవేరవలసినవి ఉన్నాయి. రాజ్యాంగంలో ఇదే కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే ఈరోజు బీసీలైనా ఎస్సీలైనా అక్కడ ఎక్కడ ఒక ఉద్యోగం కూడా రాకపోను. ఆయన దయ వల్లనే
విద్య ముందుకెళ్ళింది, అందరికీ ఉద్యోగాలు రావటం, ఈరోజు ఎస్సీలు ఐఏఎస్ ఐపీఎస్లు అవుతున్నారంటే ఆయన పెట్టిన భిక్ష అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడైతే విద్యావంతులు అయ్యారో అప్పుడు అందరూ అన్టచబిలిటీ పోయింది. లేకపోతే ఇక్కడే ఉండాలి, మా గుమ్మం దాటకూడదు, మా నీళ్లు తాకూడదు అన్న పూర్వంలోంచి ఇవన్నీ రావడానికి విద్యే, ఆయన కూడా అంత ఎదగడానికి విద్యే. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన పిల్లల్ని ఎంత బాగా చదివిస్తే అంత బాగా వ్యవస్థ బాగుపడుతుంది. అందుకని ఈయన స్ఫూర్తిగా మనం విద్యని నేర్పించి అందరం ముందుకెళ్ళాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సమాజంలోని అసమానతలు రూపుమాపి అందరికీ సమన్యాయం అందించడానికి కృషి చేసిన మహనీయులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కాకినాడ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని కార్యాలయం ఆవరణలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేసి ఉద్యోగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్కే డాక్టర్ ప్రభాకర్ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుబ్బరాజు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ పి విల్సన్, జిల్లా S16 అధ్యక్షులు నక్కా రమేష్, కాకినాడ సిటీ కార్యదర్శి కె రాజు, ఉద్యోగులు అంబేద్కర్, డెమోరాజు, ఇబ్రహీం పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచి భారతదేశ అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న బిరుదంకితులు. మరి భారతదేశం ఈరోజు ఇంత చక్కగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందుతుంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క మూలాలు, వారి యొక్క రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాల యొక్క గొప్పతనము, వారి యొక్క గొప్పతనం అది. ఆ గొప్పతనమే మనకి ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో గుర్తింపు పడుతూ ఉంది. వారి యొక్క 32 డిగ్రీలు చదివి ఎంతో మహాజ్ఞాని, అటువంటి జ్ఞాని ప్రపంచ దేశాలు ఈరోజు ఎంతో కీర్తి ప్రతిష్టలతో పొగుడుతూ ఉన్నారు. అలాంటి మహానుభావుడిని ఒక వర్గానికో ఒక కులానికో కాకుండా యొక్క భారతదేశం యొక్క మహోన్నత వ్యక్తిగా అందరూ పూజించాలని, అలానే గర్వపడాలని, వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని అందరికీ తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. కాకినాడ రూరల్ నియోజకవర్గం అచ్యుతాపురంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యానవనంలో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకుడు రాజరపు మహేష్, స్థానిక దళిత సంఘాల సభ్యులతో ర్యాలీగా అంబేద్కర్ విగ్రహంకి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారీ గజమాల వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజరపు మహేష్ మాట్లాడుతూ దళిత యువత అంతా జీవితాల్లో ఉన్నతంగా ఎదగాలంటే వారంతా ఉన్నత విద్య నేర్చుకోవడం ద్వారా మంచి ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లి ప్రసాద్, దళిత సంఘాల నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ అచ్యుతాపురంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. దీనికి ఎంతో నిబద్ధతతోటి, డిసిప్లిన్ తోటి ఈ గ్రామ ప్రజలు మరియు ఈ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అందరూ కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నారు. మరి ఈ సంవత్సరం మరింత బాగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ యువజన సంఘ సభ్యులకి, గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే మీరు చూస్తున్నారు, ఈ ఆహ్లాదకర వాతావరణం లాగే ఈ గ్రామ ప్రజలందరూ కూడా అలాగే అంతే డిసిప్లిన్ తోటి ఆయన ఆశయ సాధనతో చాలా నడుస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే మరీ కూడా ముఖ్యంగా ఈ రోజు చెప్పే విషయం ఏంటంటే, మరియు గ్రామస్తులు కానీ, యువకులు కానీ, యువజన పెద్దలు కానీ, యువకులు అందరూ కూడా ఆయన ఆశయ సాధనలతోటి చెడు అలవాట్లకి, చెడు తిరుగులకి వెళ్లకుండా ఆయన చెప్పినట్టు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని యువతకు ఆదర్శంగా నిలవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకి, ఈ యువజన సంఘ వ్యక్తులందరికీ మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం 2025ను తీసుకుని వచ్చిందని, దీనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కాకినాడ వక్ఫ్ చట్ట జేఏసీ కన్వీనర్, జామియా మసీద్ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్రంలో ముస్లిం శాఖ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద
నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ కన్వీనర్ ఎజాజుద్దీన్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రేపు బుధవారం కాకినాడలో మసీద్ సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అందులో ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయమని పిలుపునిచ్చారు. ముస్లిం ఆలోచన పర్ల వేదిక కన్వీనర్ హసన్ షరీఫ్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని, ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినవారు కాదని అన్నారు. ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడడంలో ముందు వరుసలో ఉండేది ముస్లింలే అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎలా అయితే పోరాటం చేస్తారో ముస్లింలు, అలానే ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి వెనుకాడబోము అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, అక్మల్ హుస్సేన్, అహ్మద్ ఫరూక్, గులాం రసూల్, కాజా తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కాకినాడలో ఉన్న ముస్లిం ప్రజలందరూ కూడా, ముస్లిం సంఘాలందరూ కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రథమంగా ఈరోజు మేము చెప్పదలుచుకుంది ఏమిటంటే, అంబేద్కర్ అనే వ్యక్తి, అంబేద్కర్ అనే ఒక సమూహం, ఆయన ఎవరికి సొంతం కాదు, ఆయన అందరికీ చెందినటువంటి వ్యక్తి, కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు, ప్రతి మహిళ కూడా స్వేచ్ఛగా బతుకున్నదానికి కారణం ఈ రాజ్యాంగం మాత్రమే. ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మేము ఎప్పుడూ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాం. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే వాళ్ళలో మొదటి స్థానంలో మేము ఉంటాం. ఎందుకంటే అంబేద్కర్ గారిని రాజ్యాంగానికి పంపించింది కూడా ముస్లిం ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో అక్కడి నుంచి ఆయన ఎన్నుకోవడం జరిగింది. మొదటి న్యాయవాదిగా లా మినిస్టర్గా ఆయన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే త్యాగాలు దేశంలో చేయడం జరుగుతుందో అది భారత స్వతంత్ర పోరాటంలో అయినా సరే, తర్వాత ముందుగా బలి కావడానికి ముందుండే వాళ్ళు ముస్లింలు మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి రాజ్యాంగ ప్రసాదించిన మన బాబా అంబేద్కర్ గారిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం మరవలేకుండా ఉండాలి. ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క మేధావితనాన్ని మనం ఎప్పుడూ నెమరు వేసుకుంటూ ఆయనకు జయంతి రోజు ఆయన పనులతో మన స్ఫూర్తి పొంది మనం కూడా ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చాలా చట్టాలు చేయబడుతున్నాయి దేశంలో. అలాంటి చట్టమే ఒకటి వక్ఫ్ సవరణ చట్టం 2020. ఈ చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి, ముస్లిం ప్రజానీకానికి విరుద్ధంగా ఉన్నాయి, ముస్లిం వక్ఫ్ ఆస్తులకు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ముస్లిం వ్యక్తి రోడ్డునెక్కి తన యొక్క ఆందోళనను, తన యొక్క నిరసనను తెలియపరిచే పరిస్థితి ఉత్పన్నమైంది. ఈరోజు చాలామంది ఈ యొక్క ఏదైతే ఈ వక్ఫ్ యాక్ట్ ఉందో ఆ వక్ఫ్ యాక్ట్ను నిరసిస్తూ దాన్ని రద్దుపరచవలసిందిగా కోరుతూ ముస్లిం మేధావులు, ముస్లిం సంస్థలు ఈరోజు సుప్రీంకోర్టులో చాలా రిట్ పిటిషన్స్ దాఖలు చేస్తున్నారు. అవి రేపు 15వ తారీఖుని 16వ తారీఖుని వినబోతున్నారు సుప్రీంకోర్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం, తాడిపర్తి, నవకండ్రవాడ, గొల్లప్రోల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ బర్త్డే కేక్ను మాజీ ఎమ్మెల్యే వర్మ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి ఎప్పుడు కూడా ఇక్కడ చాలా జిల్లాలోనూ బ్రహ్మాండంగా కార్యక్రమాలు అంబేద్కర్ యువజన సంఘం మరి ఆ పెద్దలు టీం అందరూ కూడా చేస్తూ ఉంటారు. మన పిఠాపురంలోనే ప్రసిద్ధి. మరి ఆయన యొక్క ఆశయాలు, ఆయన రచించిన రాజ్యాంగం వలన ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మరి ఉండడం జరుగుతుంది. మరి ఆయన యొక్క భావి తరాలు, మన భావి తరాలు, ఆయన యొక్క బాల్యం, విద్యాభ్యాసం, ఆయన రచించిన రాజ్యాంగం, ఆయన ఈ వ్యవస్థలో పడిన కష్టాలు ఇవన్నీ కూడా భావి తరాలకు తెలియాలి. అదేవిధంగా మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మరి ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా పనిచేయాలి.
అదేవిధంగా మనం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ పవర్ హౌస్ కాంపౌండ్లో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు వి కాంతారావు అధ్యక్షతన జరిగిన బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో కాకినాడ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్ ముఖ్య అతిథిగాను, కన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిఎల్వి శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, ఏడీఈ వీరభద్రరావు గౌరవ అతిథిగాను పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, ఏఏఓ చిట్టిరాధ, డివిజన్ అధ్యక్షులు రమణ, డివిజన్ కార్యదర్శి సింహాచలం, బి పైడిరాజు, నీలయ్య, జాఫర్, సతీష్, విద్యుత్ ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి కాంతారావు అభినందనలు తెలిపారు. అంబేద్కర్ గారి గురించి చాలా విషయాలు నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు. నేను ఒక్కొక్క 2 విషయాలు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు అన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇండిపెండెన్స్ రావడానికంటే ముందే, అంటే 1930s 1930 ఆ ప్రాంతాల్లోనే, అంటే మన ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీస్ వైపు నుంచి ఆయన ఏం చేశారు అనేదాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అని 1931. సో ఆ రోజుల్లో అప్పుడే ఆయన ప్రపోజ్ చేశారు. కార్మికుల హక్కులు, వాళ్ళు ఎన్ని గంటలు పనిచేయాలి, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏంటి, కార్మిక రంగంలో వాళ్ళకి ఇవ్వాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, వర్కింగ్ రూల్స్ ఏంటి, ఇవన్నీ. సో అదే తర్వాత కాన్స్టిట్యూషన్లోకి వచ్చింది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద. అలాగే యూనివర్సల్ ఫ్రాంచైజ్, అందరికీ ఓటు హక్కు, అది కూడా 1930s 35 మధ్యలోనే ప్రపోజ్ చేశారు. అలాగే ఈ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఆ ప్రపోజల్ కూడా అయిందే. అది కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ చేసిందే. ఎందుకంటే వీళ్ళు ఈ రూరల్లో ఈ అండర్ డెవలప్డ్ సొసైటీకి, కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలు వాళ్ళు అక్కడ చదువుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఈ హాస్టల్స్ లాంటివి ప్రొవైడ్ చేసి వాళ్ళకి అక్కడ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది అనేది. సో అలా చాలా విషయాలు దాదాపు 100 years కంటే క్రితం, ఇండిపెండెన్స్ కంటే ముందు చాలా విజనరీగా, చాలా ముందు చూపుతో, చాలా చాలా దూరదృష్టితో ఆయన చాలా ప్రపోజల్స్ చేశారు. అవన్నీ కూడా చాలా వరకు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనలేని కృషి సల్పిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు, సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, విజయ్ కుమార్లు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేద్కర్ గారు చిత్రపటానికి సర్పంచ్ శీలం చిన్న, ఉప సర్పంచ్ ప్రభాకర్ రావు, ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శీలం నాగేశ్వరరావు, పుల్లా చందు, విజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం దళిత వార్డులో గల అంబేద్కర్ విగ్రహానికి పుల్లా చందు, శీలం నాగేశ్వరరావు, పుల్లా ప్రభాకర్ రావు, స్థానిక దళిత నాయకుడు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పుల్లా స్వాములు, పుల్లా నారాయణరావు, పుల్లా చక్రధర్, తాటీలు, జోకా సత్యబాబు, సవరన్ చిట్టిబాబు, గంటాల సతీష్, వానపల్లి వీరబాబు, వాసనశెట్టి పోతురాజు, వాసనశెట్టి గోవిందు, గుత్తల రవికుమార్, బాలరాజు, జోకా గంగాధర్, డేవిడ్ లివింగ్స్టన్, బళ్లసూరి నుకరాజు, ఎండమూరి అప్పారావు, మనోజ్, పుల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సర్పవరం గ్రామంలో అంబేద్కర్ జయంతి 134వ జయంతి
మన సచివాలయం, అలాగే పంచాయతీ, అలాగే ఇక్కడ పూలమాలలో వేసి అంబేద్కర్ జయంతి ఘనంగా చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా మన సర్పంచ్ గ్రామ ప్రజలకు, వార్డు సభ్యులందరికీ, మన పుల్లా చందు గారికి, పుల్లా ప్రభాకర్ గారికి, నాయకులకు, మీడియా సోదరులందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయండి. ఈరోజు సర్పురం గ్రామంలో ప్రపంచ మేధావి అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు పుల్లా చంద్రరావు చారిటబుల్ కార్యాలయంలో, అలాగే పంచాయతీ కార్యాలయంలో, ప్రధాన కూడలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూల దగ్గర అన్నింటి దగ్గర కూడా గౌరవ సర్పంచ్ శీల నాగేశ్వరరావు గారు, అలాగే ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో, చాలా సంతోషకరమైన వాతావరణంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి అంబేద్కర్ గారి జీవితంలో మనందరం కూడా ఒకసారి తొంగి చూస్తే వారు భారత రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయికి వారు వెళ్ళడానికి ప్రధాన కారణం ఆయన అభ్యసించిన ఉన్నతమైన విద్య వర్గం, ఒక చౌదరి వర్గం, ఒక కమ్మ వర్గం కూడా మనధర్మ శాస్త్రంలో దళిత ఒక చిన్నవారుగానే లిఖించబడుతున్నప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసి వీళ్ళందరినీ కూడా అసెంబ్లీకి వెళ్ళని ఒక ఆశయంతో రౌండ్ టేబుల్ సమస్య జరిగినప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పటేల్ గారు కూర్చొని ఏం చేయాలి, ఈ దేశాన్ని మనం ఎలా పాలించాలి, మన స్వతంత్రం ఎలా నడిపించాలని కోరుకున్నప్పుడు అంబేద్కర్ ఒకటే మాట మాట్లాడాడు. తొలి న్యాయశాఖ మంత్రిగా మాట్లాడంటే ఈ దేశం అగ్రరాజ్యం నుంచి విడుదలైంది, భారతదేశం అగ్రరాజ్యం నుంచి విడుదలైంది, భారత జాతి అగ్రవర్ణం నుంచి విడుదలవ్వాలి అని ఒక నినాదం చేశారు. అగ్రవర్ణం అంటే ఏమిటి అనుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇప్పుడు పిలువబడుతున్న ఈ జనాంగం అంతా కూడా ఆనాడు అగ్రవర్ణం కాదు, శూద్ర. అలాంటి వ్యక్తులందరినీ కూడా అసెంబ్లీకి పంపించాలి, కులాల నిష్పత్తిని బట్టి సీట్లు ఇవ్వాలి, వాళ్ళు అసెంబ్లీకి వెళ్తారు, వాళ్ళ జాతులకు ఏ అవసరం అయితే పోరాడతారు అనే ఒక కృతనిశ్చయంతో అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారండి. ఆ రోజు అంబేద్కర్ చెప్పారు, మీరు అనుకుంటున్నారు మీరు ఒక దళితులుగా వచ్చారు కాబట్టి ఎస్సీలకు 15% రిజర్వేషన్ కోరుకున్నారు, అది పట్టుకుని వెళ్ళిపోండి, ఈ దేశాన్ని ఎలా పాలించాలో మాకు తెలుసు, మీరు కాపులకి, రెడ్లకి, కమ్మలకి కూడా ఇచ్చేది సీట్లు అనుకుంటే మేము అవుతామని చెప్పేసి ఆ రోజు క్షత్రియుల మాట్లాడిన సందర్భాలను దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా నేను న్యాయం చేయలేను ఈ దేశానికి, ఆయన న్యాయశాఖ మంత్రిగా కాకుండా రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి రాజ్యాంగం రచించి న్యాయశాఖ మంత్రి అయినప్పుడు న్యాయం చేయలేనని చెప్పి రిజైన్ చేసి బయట రావడం జరిగిందండి. అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక స్త్రీకి 33% రిజర్వేషన్ వచ్చిందంటే అంబేద్కర్ రాజ్యాంగం యొక్క విలువతో కూడుకున్న పని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని అతిథులు పిలుపునిచ్చారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద పిఆర్ కాలేజ్ వర్కర్స్ అసోసియేషన్ మెంబర్స్ మరియు సానా సతీష్ బాబు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిఆర్ కాలేజ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు సానా సతీష్ బాబు, ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్లు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం తలాటం హరీష్ మాట్లాడుతూ దేశంలో కుల నిర్మూలన, అంటరానితనాన్ని రూపమాపేందుకు రాజ్యాంగంలో అట్టడుగు వర్గాల ప్రజలకు రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్ కాలేజ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంపన సాయి, వైస్ ప్రెసిడెంట్లు వర్మ, పినిశెట్టి సురేష్, ట్రెజరర్ శ్రీనివాస్, డాక్టర్స్, వర్కర్స్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ మెంబర్స్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి దశాదిశ నిర్దేశించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైకాపా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ కొనియాడారు. పిఠాపురం పట్టణం రాధాలపేట వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వంగగీత విశ్వనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, పార్టీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వరదనేడి సుజాత శ్రీనివాస్, మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గండేపల్లి బాబీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, కౌన్సిలర్లు పెదపాటి రాజేష్, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బోనాసుల శివ, బొజ్జ రామయ్య, బోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు, కొప్పన శివనాథ్, బత్తుల సాయి, కొత్తం దత్తుడు, పితాని కాశీ, సయ్యద్ మొహద్దీన్, వజ్రపు వీరేష్, వజ్రపు బాబీ, శ్యామలరావు, కండవిల్లి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతి కోసం అభివృద్ధి చేసిన వ్యక్తి, అన్ని వర్గాల సంక్షేమం ఉండాలని, అంటరానితనం దగ్గర నుంచి అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా విద్యలో కానీ అన్ని హక్కులు, భారత రాజ్యాంగాన్ని నిర్మాణంలో కూడా భారతదేశ స్థితిగతులు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అత్యంత పెద్దదైన భారత రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ముఖ్యంగా మనమందరం కూడా ఆయనకి ఈ భూమి ఉన్నంత కాలం కూడా ఆయన రుణం తీర్చుకోలేదు. ఎందుకంటే ఆయన జీవితాన్ని త్యాగం చేస్తూ ఎంతో మందికి జీవితాలను ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు.
మరి విద్య విషయంలో కానీ అందరూ కూడా సమైక్యంగా ఉండాలి, చర్చించుకోవాలి, పోరాడాలి అని చెప్పి ఆనాటి స్థితిగతుల నుంచి అందరూ కూడా అధిగమించడానికి ఈరోజు 75 సంవత్సరాలు దాటిన స్వతంత్ర భారతదేశంలో కూడా ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఇంత ముందుకు వెళ్ళడానికి కానీ భారతదేశంలో నిమ్న జాతులు, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, మహిళలు అందరూ కూడా మరి ఈ అన్ని విషయాల్లో భాగస్వామ్యం కావడానికి కారకులైన ముఖ్య వ్యక్తుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ముఖ్య వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు పిలుపునిచ్చారు. సర్బోరం జనసేన ఆఫీసులో జనసేన సీనియర్ నాయకులు పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్లర్పించారు. జనసేన సీనియర్ నాయకులు పుల్ల శ్రీరాములు, ముద్దన సూర్యప్రకాష్, మామిడాల శ్రీనివాస్, పుల్లవీరబాబు, వాసనశెట్టి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరి జనసేన ఆఫీసు నందు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా సర్పవరంలో ప్రతి అంబేద్కర్ విగ్రహానికి పూలగుచ్చం ఇచ్చి మరి అందరికీ సర్పవరం గారు మనకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన రాసిన రాజ్యాంగం దేశ చరిత్రనే మార్చింది. అదేవిధంగా ఆయన రాసినట్టు అడుగుజాడల్లో నడాలని ప్రతి ఒక్కరికి ఉద్దేశించి ఆయన సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని మనం అందరూ పాటించి ఆ భారతరత్న అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జనసేన పార్టీ ఆఫీస్లో కులాశేవ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్పర గ్రామంలో ఉన్నటువంటి జనసేన కార్యాలయంలో శ్రీ పుల్ల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో మన అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన మన రాజ్యాంగ నిర్మాత అవడం వల్లే ఈరోజు ఒక బీసీ అయినటువంటి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 11 సంవత్సరాల పాటు దిగ్విజయంగా పరిపాలిస్తున్నారు. అలాగే రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నారంటే ఆ రాజ్యాంగం యొక్క రచన ఆధారంగానే ఈ పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడల్లో ప్రతి పౌరుడు కూడా క్యాస్ట్, రిలీజియన్ భేదం లేకుండా కూడా ఆయన్ని అనుసరించి ఆయనంత ఉన్నత స్థానానికి చేరుకోవాలని, ఆయనలాగే నిగర్విగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కృతిగా ప్రతి ఒక్కరూ ఆలోచించి విశాల దృక్పథంతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరొకసారి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సామలకోట మున్సిపాలిటీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి దంపతులు, మున్సిపల్ కమిషనర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ అరుణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి 134వ సంవత్సరం సందర్భంగా మన మున్సిపాలిటీ తరఫున కమిషనర్ గారు అలాగే స్టాఫ్ అందరూ కూడా కలిపి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాం. ఇలాంటి మహనీయుడు 10 సంవత్సరం కూడా మనం గుర్తు చేసి అలాగే మన పిల్లలకి అందరూ కూడా ఈ అంబేద్కర్ కోసం, అలాగే మహాత్మా గాంధీ కోసం, పూలే గారి కోసం అందరూ మన భారతదేశానికి ఎంత కష్టపడి ఎంతమంది మన భారతదేశంలో పుట్టి ఈరోజు మనం భూమి మీద ఉన్నాం అంటే అంతా అలా దైవల్లే. కాబట్టి మన పిల్లలకి అందరూ కూడా నేర్పించాలని నేను కోరుకుంటే సరే. బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగం నిర్మించి మన దేశాన్ని ఈ రోజుకి ముందుకు నడిపించడమే కాకుండా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా అణగారిన జాతికి ఎంతో మేలు చేశారు. మనకి సంఘంలో ఎవరైనా ఆ రోజుల్లోనే సంఘానికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్న రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడి ఈరోజు అందరినీ సమానత్వాన్ని కోసం ఎంతో పోరాడి మనకి ఈరోజు రైట్ టు ఈక్వాలిటీ అనే ఒక మంచి అంశాన్ని మన ఫండమెంటల్ రైట్స్లో తీసుకొచ్చి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేశారు. సో అలాంటి స్పిరిట్ని మనం కూడా ఈరోజు ఏదైనా మనకి సమాజంలో కరెక్ట్ కాదు అని మనకు అనిపిస్తే ధైర్యంగా పోరాడాలి. అలాంటి స్ఫూర్తిని మన భవిష్యత్ తరాలకి అందించాలని కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్
134వ జయంతిని జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అర్జునపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు మాధవరపు తాతాజీ, తలాటం బుజ్జి, తలాటం దుర్గాబాబు, దొరబాబు, తలారి ఆనంద్, సూర్యచంద్రులు పొలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తి విగ్రహ జయంతి కార్యక్రమానికి ఈ నేడు మన జిల్లా ఎస్పీ మేడం గారు, అలాగే మన గ్రామ పెద్దలు తాతాజీ గారు, ఇంకా నాయకులు రావడం చాలా సంతోషం. అలాగే స్థానిక యూత్ వారు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషం. అలాగే మా నాయకులు దొరబాబు గారు, అలాగే బుజ్జి గారు, వీళ్ళందరూ కూడా రావటం చాలా ఆనందదాయకం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క ఎంతో కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆయన రచనలపై ఎంతో ఆధారపడి గొప్ప ఆలోచన విధానంతో ముందుకు సాగడం జరిగింది. ఆయన రచించిన రచనల ద్వారా బడుగు బలహీన వర్గాలు కష్టపడి చదువుకొని ఈరోజు ఉన్నత స్థితికి రావడం జరిగింది. ఇటువంటి రాజ్యాంగ నిర్మాత జయంతి కార్యక్రమంలో ఇంత గొప్పగా మన మధ్యన మేడం గారు, సుస్మిత మేడం గారు, మన నాయకులు తాతాజీ గారు రావడం సంతోషదాయకం. మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న సోదరులు తిమ్మాపురం ఈబీఎం యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు అంటే గుర్తుకొచ్చేది రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో మనకిచ్చిన విలువలు కానీ మనకిచ్చిన హక్కులు కానీ తీసుకొని ఈరోజు ప్రతి ఒక్క పేద బలహీన వర్గాలందరూ కూడా చదువు అనే ఒక ఆయుధాన్ని మన ఆయుధంగా మార్చుకుని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని, అందరితో పాటు సమానంగా కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఒక మెట్టు ఎక్కువ వేయాలని ఆలోచించి ఆ యొక్క రిజర్వేషన్ కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన అందరికీ కూడా ఒక హక్కును తీసుకొచ్చారు. హక్కును ఉపయోగించుకుని ఇక్కడున్న మా అన్నదమ్ములు, మా సోదరులు అందరూ కూడా చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, మనం అందరం కూడా ఈ తిమ్మాపురం గ్రామంలో ఒక సోదరిమణులాగా ఒక బంధుత్వంతో కలిపిన మంచి మమకారాన్ని ఏర్పరచుకుని ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ములా బతుకుతున్నాం. అదే కొనసాగించుతూ మన యొక్క జీవితాల్లో మెరుగు వచ్చేలాగా రచించిన బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట కావాలనే ఉద్దేశ్యంతో సంపూర్ణ విద్య అభ్యసించేందుకు విద్యార్థులకు నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యను అందిస్తున్నట్లు స్వామి జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ అండ్ చైర్మన్ ఎంఎస్ స్వామి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట 3 ఏపీఎస్పీ ఆపోజిట్ ఆంజనేయ నగర్లో గత 15 సంవత్సరాలుగా విద్యార్థులకు మంచి బోధనతో విద్యతో పాటు ఎంసెట్ కోచింగ్ కూడా ఇస్తూ ముందుకు వెళుతున్నామని, ప్రతి సంవత్సరం విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతో ఉపాధ్యాయులచే మంచి తరఫీదు అందించడం జరుగుతుందని, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్లో విద్యార్థులు 100% ఫలితాలు సాధించడం జరిగిందని ప్రిన్సిపల్ లిల్లీ రోజ్నిల్ మరియు ఉపాధ్యాయులు రామకృష్ణలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ విద్యార్థులచే అసాధారణమైన ఫలితాలు సాధించామని, స్వామి జూనియర్ కళాశాలలో బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులు ఉంటాయని, ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, వారపు టెస్టులతో పాటు దగ్గరుండి ప్రతి విద్యార్థిని పర్యవేక్షణ చేయడం జరుగుతుందని అన్నారు. ఇంటర్ విద్యతో పాటు ఎంసెట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి ఫలితాలకు ముఖ్య కారకులైన ఉపాధ్యాయులకు, విద్యార్థి తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు కరెస్పాండెంట్ అండ్ చైర్మన్ స్వామి సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులు విజయ, సత్యాలు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అన్ని విధాల ఉపాధ్యాయుల సహకారంతో ఈరోజు మంచి ఫలితాలు సాధించామని, దీనికి కారకులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, మరి ముఖ్యంగా స్వామి సార్కు ధన్యవాదాలు అని తెలిపారు. మా స్వామి జూనియర్ కాలేజ్ బాల బాలికలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 100% చక్కగా ఉత్తీర్ణులయ్యారు. దానికి గాను మా యాజమాన్యానికి శ్రీ స్వామి మాస్టర్కి, అలాగే మా మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు అయినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే తదితర ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ స్టాఫ్ వారికి కూడా ఈ అఖండ ఘన విజయాన్ని సాధించేందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు మా కాలేజీ నుంచి కూడా ఎంసెట్ కోచింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది. దాంట్లో కూడా మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులు అవుతారని మేము ఆశిస్తున్నాము. ఇది దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూ ఇంకా సబ్జెక్ట్స్ తోటి ఇంకా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. మాది స్వామి జూనియర్ కాలేజ్ ఆపోజిట్ ఏపీఎస్పీ ఆంజనేయ నగర్ అండి. నా పేరు రోజ్లిన్. సో
ఈ సంవత్సరము 24-25లో మా విద్యార్థులు సాధించిన అత్యధికమైన విజయానికి మేము చాలా ఆనందిస్తున్నాము. సో ఇంత విజయానికి సహకరించిన మా ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. సో వీక్లీ టెస్టులు కానీ లేకపోతే మిగతా గ్రాండ్ టెస్టులు కానీ ఇవన్నీ ప్రిపేర్ చేసి బిడ్డల్ని ఇంత రేంజ్లో మాకు విజయాన్ని అందించిన మా ఉపాధ్యాయులకు కానీ మా స్టాఫ్కి కానీ ప్రత్యేక అభినందనలు తయారు చేస్తున్నాను. అట్లానే మా విద్యార్థులు కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే మేము సాధారణ విద్యార్థులతోటి అసాధారణమైన ఫలితాలను సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ ఫలితాలు సాధించడానికి మన కాలేజీ ప్రిన్సిపాల్ మేడం గారైన రోజీ లిల్లీ మేడం గారు మరియు సీనియర్ ఫ్యాకల్టీ ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వీళ్ళందరూ కూడా సార్లందరూ కూడా పిల్లల చదువుపై ప్రత్యేకమైన శ్రద్ధను కేటాయించి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చిన్న చిన్న కాన్వెంట్ల నుంచి మా దగ్గరకు వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా క్లాసులు చెప్పి మంచి ఫలితాలు వచ్చేలాగా వాళ్ళందరూ కూడా కృషి చేశారు. ఇంత చక్కటి ఫలితాలను మాకు అందించినందుకు మా విద్యార్థులకు మరియు మా కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, మా ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికి కూడా ఒక కాలేజీ కరస్పాండెంట్ అండ్ చైర్మన్ అయిన నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు జీ విజయ. నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. స్వామి జూనియర్ కాలేజ్, కాకినాడ, ఆంజనేయ నగర్. స్వామి జూనియర్ కాలేజ్ అనగానే ఎంతో నాకు ఆనందంగా ఉంది. జాయిన్ అవ్వగానే ఎంతో బాగా అందరూ బాగా చెప్తున్నారు లెక్చరర్స్ అందరూ. అలాగే ప్రిన్సిపల్ సార్ కూడా ఎంతో నన్ను ప్రోత్సహించారు. బాగా చెప్పడానికి ఏమైనా అవసరం ఉంటే ఇంకా చూపిస్తానని చెప్పారు. అలాగే ప్రిన్సిపల్ మేడం కూడా బాగా చెప్పారు. అలాగే నాకు చెప్పిన గురువులు అందరూ ఎంతో బాగా చెప్పారు. నేను ఈ ఫస్ట్ రావడం కారణం నా వెనకాల ఉన్న నడిపించిన ఈ జూనియర్ కాలేజ్ అలాగే నా గురువులు అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి సపోర్ట్ చేసినందుకు నా టీచర్స్ అందరికీ నాకు థ్యాంక్స్ చెప్పాలండి. మేడం కూడా కేరింగ్ ఎక్కువ తీసుకుంటారు, దేనికైనా కేరింగ్ ఎక్కువ తీసుకుంటారు. బాగా సపోర్ట్ కూడా చేస్తారు, దగ్గరుండి మాట్లాడి అన్ని సమస్యలు తీరుస్తారు. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల కూడా ఇంత బాగా చదువుకున్నాం. మొత్తం అందరూ వెనకాలండి నడిపించడం వల్లే ఇన్ని మార్క్స్ వచ్చాయి మా అందరికీ. ఈదురుగాలులకు పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆదుకుంటారని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ రైతులకు భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి ఏర్పడిన భారీ ఈదురుగాలులకు పిఠాపురం నియోజకవర్గంలో అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం మర్రెడ్డి శ్రీనివాస్ తెలుసుకుని అధికారులతో కలిసి పిఠాపురం మండలం కందరాడులో నేల కొరిగిన అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులతో మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మన పిఠాపురం నియోజకవర్గంలో 220 హెక్టార్లలో ఈ అరటి తోటలు ఉన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రమారం మేము 100 ఎకరాలు పైబడి డ్యామేజ్ జరిగిందని హార్టికల్చర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు. మేము ఈ విషయాన్ని మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. వారి ఆదేశానుసారం వేళ వచ్చి క్షేత్రస్థాయిలో ఈ విషయాన్నంతా పరిశీలించి ప్రతి ఎకరం కూడా డ్యామేజ్ జరిగిన దానికి అసెస్మెంట్ జరుగుతుంది. హెక్టార్ ఒక్కంటికి కూడా 35,000 చొప్పున కాంపన్సేషన్ పే చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా పరిశీలించి వారిని రిపోర్ట్ చేయవలసిందిగా వీరిని ఆదేశించడం జరిగింది. తప్పకుండా రైతులందరికీ కూడా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పకుండా వీరందరికీ కృషి చేస్తామని శాసనసభ్యులు వారి మాటగా తెలియజేయమని ఈ సందర్భంగా తెలియజేస్తారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు బీజేపీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు కాకినాడ ఇంద్రపాలెం జంక్షన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యప్రదేశ్ మేవ్ గ్రామంలో జన్మించారని, ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కరి సత్యనారాయణ, కుండల సాయికుమార్, చోటిశెట్టి రమేష్, కేతినేని విజయరామయ్య, కంచుమర్తి అప్పాజీ, మొసలగంటి సురేష్, జ్యోతుల రాజేష్, శ్రీహరి, సాధన, హరిరామ్, బాలాజీ శంకర్ సింగ్, తుమ్మలపల్లి నారాయణరావు, కళ్ళ ధనరాజు, కర్రి పాపారావు, గోడి వెంకట సత్యవతి, గాలిదేవర శేఖర్, చెక్క రమేష్, గౌతు చిన్న, వైవి రాయుడు, ముమ్మిడి నాగు, హేమంత్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఏకస్తులే జీవించే అవకాశం కల్పించారు. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా కూడా అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా గొప్పగానే కొలుస్తూ ఉంటుంది. వారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ని భారత
భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా వారిని నిరంతరం ఇబ్బంది పెడుతూ వారిని అవహేళన చేస్తూ చాలా తీవ్రమైనటువంటి మనోవేదకి గురి చేశారు. భారతీయ జనతా పార్టీ వారికి తప్పకుండా భారతరత్న కావాలని చెప్పేసి 1990లో వారికి భారతరత్న కూడా మనం ఇప్పించుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, అంబేద్కర్ వాదులు చాలామంది బ్రాహ్మణుల్ని, హిందూ సమాజాన్ని వినడానికి కూడా విమర్శిస్తున్నారు. సోదరులారా, నేను చెప్తున్నాను, ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ అంబేద్కర్ గారు మొట్టమొదటి చిన్న వయసులో పెళ్లి చేసుకున్నటువంటి బ్రాహ్మణ మహిళ కూలి పని చేసుకొని అంబేద్కర్ చదివించడంలో అరిగిపోయినటువంటి మహిళ. వారిని తిరిగితే మీకేమి అర్థమవుతుందో అర్థం చేసుకోండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన అంబేద్కర్ గారు హిందూ సమాజం పట్ల ఏ రోజు ఒక చిన్న మాట అనలేదు. రాజులు చదివించారు, రాజ్యాలు అప్పచెప్పారు. కానీ అంబేద్కర్ ఆశయ సాధన ఏదైతే ఉందో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ యొక్క వారసులుగా మనం అందరం మిగలాలి తప్ప ఎవరినో విమర్శించుకున్నంత మాత్రం కాకుండా మనం అందరం కలిసి పనిచేయాలి. మనందరం కలిసి అంబేద్కర్ ఆలోచనని నరేంద్ర మోడీ గారు ఏదైతే అంబేద్కర్ యొక్క ఆలోచన అందిపుచ్చుకొని పరిపాలన చేస్తున్నారో ఆ పరిపాలనలో ఉన్న ఫలాలు ప్రతి ఇంటికి అందించేటటువంటి ప్రక్రియను మనం అందరం కలిసి చేపట్టాలని ఈ సందర్భంగా, ఈ జయంతి సందర్భంగా మన యొక్క అంబేద్కర్ వారసులైనటువంటి సోదరులందరినీ, ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాల వారికి ఆర్థికంగా వారికి స్వతంత్రంగా ఉండేలాగా బ్రతికేలాగా అనేక పథకాలలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. వారు ఎంత కృషి చేశారు అంటే దేశభక్తి కోసం, దేశ సేవ కోసం కూడా ప్రజలందరి తరఫున కూడా అప్పుడు ఉన్న అధికారులందరితోనూ రాజకీయాల్లో ఉన్న వారితో కూడా చాలా విస్తృతమైన సమావేశాలు నిర్వహించి ఎన్నో రకాల పథకాలు రచించారు. వారందరూ చేసిన కృషికి మనం ఇప్పుడు ఈ ఫలితాలు అనుభవిస్తున్నాము. ఈ జనరేషన్లోనూ ఇక ముందు ముందు కూడా చాలా మంచి విస్తృత స్థాయిలో భారతదేశం గర్వించదగ్గ ప్రపంచంలో నెంబర్ 1గా ఎదగడానికి ఈ రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ గారు చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోకుండా మనం తరతరాలుగా కూడా ఆయన కృషిని మనం గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి మనం నివాళి అర్పించుకుంటాం. భారతీయ జనతా పార్టీ యొక్క ఆదేశాలు ఎట్లా ఉంటాయంటే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, లేదు ఒక మహాత్మా జ్యోతిరావు పూలే గారిది కానీ, అలాగే నూతనంగా మన అధ్యక్షుల వారికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. నిన్ననే ఒక జయంతి అయింది. ఎవరిది? మన బీపీ మండల్ ఒక అయింది. ఆయన ఈరోజు బీసీలకు ఒక 27% రిజర్వేషన్ కల్పించారంటే అయినా కూడా ఒక మంచి నాయకుడు ఈ దేశానికి. ఆయన కూడా మనం ఒక నివాళులు అర్పించాలని, వచ్చే సంవత్సరంలో కూడా నివాళులు అర్పించాలని మన విశ్వేశ్వర గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ కూడా మనకి ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులందరినీ కూడా గౌరవించుకోవడం మన ధర్మం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ నగరపాలక సంస్థ 46వ డివిజన్ పరిధి మిలిటరీ రోడ్లో మహాత్మా వీధి కూడలిలో మహాత్మా వీధి పెద్దలు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మహాత్మా వీధి పెద్దలు దాకే రవికుమార్ చంద్రబాబు అధ్యక్షత వహించగా 46వ డివిజన్ ఇన్ఛార్జ్ పిన్నమరెడ్డి బుజ్జి, మాజీ కార్పొరేటర్ కొరుమిల్లి బాలప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అతిథులు కేక్ కట్ చేసి సభ్యులకు అందజేశారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వీట్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాకే సత్యనారాయణమూర్తి, దాసరి ప్రసాద్, టీవీవి సత్యనారాయణ, కిరణ్ కుమార్, కేఎస్ఎస్వి ప్రసాద్, సిహెచ్ సురేష్, తోటా శ్రీనివాస్, రాజభూషణం, సాల్మన్ సతీష్, ఐజక్, రాంబాబు, రాజుబాబు, తలారి వెంకటలక్ష్మి, దాసరి సుధారాణి, జల్లూరు జ్యోతి, ఎం బాలకుమారి, ఎస్ ధనలక్ష్మి, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరిపిద్దామని కోరుకుంటూ మన వీధి పెద్దలు, మన వార్డు నెంబర్లు మొత్తం బుజ్జి గారు కూడా వెళ్ళరండి, వచ్చారా బుజ్జి గారు, మొత్తం మన ప్రెసిడెంట్ గారు దాసరి ప్రసాద్ గారు, సెక్రటరీ గారు సత్యనారాయణ గారు, అలాగే పెద్దలు అందరూ కూడుకుని ఇంత ఘనంగా జరిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.
అలాగే మొదటిగా బోడి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక మాట మీద నిలబడి అంబేద్కర్ ఆశయాల్ని సిద్ధాంతాలని తీసుకొని భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంబేద్కర్ ఆశయాలను తీసుకొని ఈరోజు ఎంతో గొప్పగా అంబేద్కర్ జయంతిని ప్రపంచమంతా జరుపుకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మన అంబేద్కర్ ఆశయాలను తీసుకొని భారతరత్న ఆయన ఎంత గొప్పగా సాధించారో న్యాయశాఖ మంత్రిగా మనకు భారతదేశానికి సేవలు అందించారు. అటువంటి మహా వ్యక్తిని మనం ఈ రోజున గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సంతోషంగా జీవించాలని, అందరూ సమన్యాయంగా ఉండాలని మరీ తెలియజేసుకొని గత 2 సంవత్సరాలు ఈ ఎలక్షన్స్ దానివల్ల మరి ఇక్కడ జైన్ చేయలేకపోయాం. కానీ మరి అప్పట్లో బాలప్రసాద్ గారు ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేసాం మరి అక్కడ స్థాయికి పెట్టాలని. అప్పుడు అనుకూల రీతిలో మరి జరగలేదు. కానీ మరి ఈ సంవత్సరం మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ముందుకొచ్చి అవన్నీ కూడా మరి చెయ్యాలనే ఆలోచనతో మరి చంద్రబాబు మేమందరూ కూడా కాకినాడలోని తిరుమల థియేటర్లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. సోమవారం ఉదయం ప్రదర్శనకు చిత్ర నటీనటులు, కథానాయకుడు ప్రదీప్ మాచిరాజు, కథానాయకి దీపిక పిల్లలతో పాటు దర్శకులు నితిన్ భరత్, చిత్ర పంపిణీదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల థియేటర్లో మధ్యలో కొంతసేపు చిత్ర యూనిట్ సినిమా ప్రదర్శన తిలకించారు. చిత్రాన్ని మధ్యలో నిలిపివేసి ప్రేక్షకుల ముందుకు హీరోయిన్లు రాగానే ప్రేక్షకులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. చిత్రాన్ని ఘన విజయం సాధించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు రావడం జరిగిందని హీరో ప్రదీప్ మాచిరాజు పేర్కొన్నారు. అనంతరం చిత్ర కథానాయకుడు ప్రదీప్, కథానాయక దీపికలు మీడియాతో మాట్లాడుతూ చిత్రం పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా ఉంటుందని, అందువల్ల ఇటువంటి చిత్రాన్ని ప్రోత్సహించి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని ప్రేక్షకులను కోరారు. ఈ చిత్రానికి ఆదరణతో పాటు వసూళ్లు కూడా బాగా పెరుగుతున్నాయని యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రాయుడు, ఉదయ్, సాయి, సత్యరెడ్డి, థియేటర్ యాజమాన్యం గుప్తా, మేనేజర్ శంకర్, ప్రతినిధి వెంకట్, తిరుమల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు కాకినాడకు రావడం జరిగింది మా అక్కడమ్మ ఇక్కడబ్బాయి టీంతో. అండ్ థియేటర్లో వాళ్ళ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఉన్నారు, చక్కగా వచ్చి నవ్వుకుంటున్నారు. సో మీరు ఇంకా మా సినిమా చూడకపోతే దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. మా సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి ఇంత విజయవంతంగా రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఉంది. అండ్ ప్రతి చోట ఊరూరా ప్రజాదరణ చాలా అద్భుతంగా పొందుతున్నాము. మా అందరికీ చాలా సంతోషం. మా ఈ 2 సంవత్సరాల మా ఈ కష్టం థియేటర్లో ప్రేక్షకుల మొహాల మీద చిరునవ్వు చూడగానే మాకు చాలా ఆనందం వేసింది. ఇలా కుటుంబ సమేతంగా తరలి రావడం థియేటర్లకి మాకు అన్నిటికంటే చాలా ఆనందం. ఎందుకంటే ఇలాంటి ఓ సినిమా సమ్మర్ సెలవుల్లో హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి కూర్చుని 2.5 గంటలు నవ్వుకోవాలని మేమంతా కోరుకున్నాం. అండ్ అది సాధించాం. మేము ఇచ్చిన ప్రామిస్ వాళ్ళకి సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు వాళ్ళ మొహాల్లో చిరునవ్వు ఉంటుంది అని మేమంతా కోరుకున్నాం, ఉండాలి అని అనుకున్నాం. అండ్ అదే జరిగింది ఈరోజు. సో అందుకే మేమే ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడాలనుకున్నాం. వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ థియేటర్స్ లో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకున్నాం. అందుకే ఈ టూర్ మొదలు పెట్టాం. అండ్ ఈ ప్రాసెస్ లో ఈ రోజు ఇక్కడ కాకినాడ రావడం మా అందరికీ చాలా ఆనందం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చూపిస్తున్న ఈ ఆప్యాయత, ఈ సినిమా మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమ మాకే నిజంగా చాలా ఎమోషనల్ గా చాలా ఆనందంగా ఉంది. సో మా కాకినాడ వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని చూసి ఆదరించడం వల్లే ఈ రోజు Day 1 కంటే Day 2, Day 2 కంటే Day 3 హైయెస్ట్ గ్రాసర్ గా ముందు కదులుతోంది. అండ్ ఇవాళ Day 4 కూడా చాలా సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయింది. అండ్ ఇవి సమ్మర్ హాలిడేస్, నాకు తెలిసి ఇంకా ముందు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా తరలి రాబోతున్నారు థియేటర్లకి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇస్తున్న అప్డేట్ మా అందరికీ చాలా ఆనందం వేసింది. మాకు మా టీంలోని మా దీపిక రాజా క్యారెక్టర్ ప్లే చేశారు. అండ్ మా డైరెక్టర్ నితిన్ భరత్. మేమంతా ప్రతి జిల్లా, ప్రతి ప్లేస్ కి వెళ్తున్నాం. అండ్ మా అందరికీ ఆనందకరమైన విషయం ఏంటి అంటే, మేము ఎక్కడెక్కడైతే అందరూ ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమాని ఎలా ఆదరిస్తారని మేము ఎదురు చూసామో అంతకంటే 10 రెట్లు ఎక్కువగా వాళ్ళందరూ ఎంజాయ్ చేయడం, చాలా బాగా ఎంజాయ్ చేయడం మాకుంది. ఎంతో మంది లేడీస్ వచ్చి మమ్మల్ని కలిసి చాలా రోజులైంది అబ్బాయి ఇలా నవ్వుకుని, అందరం కూర్చుని నవ్వుకుని సరదాగా. సో ఇందులో లాజిక్లు ఎత్తుకోకర్లేదు, యాక్షన్ ఎత్తుకోకర్లేదు, ఏం ఎత్తుకోకర్లేదు, ప్రశ్నల ఆన్సర్లు ఏమి ఉండవు. ఈ సినిమాని సరదాగా ఎంజాయ్ చేయాలని తీసాం. అండ్ అలాంటి వాళ్ళు వచ్చి, అంటే 50 ఏళ్ళ వయసు నుంచి 5 ఏళ్ళ పిల్లల వరకు అందరూ వచ్చి ఈ సినిమా మేము ఫుల్ నవ్వుకున్నాం, ఫస్ట్ హాఫ్ నవ్వుకున్నాం, సెకండ్ హాఫ్ నవ్వుకున్నాం అంటే
అంతకంటే ఇంకేం కావాలి. సో ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సామలకోట పట్టణం బ్రౌన్పేటలో గల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవలూరి దొరబాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బ్రౌన్పేట అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ యువజన సంఘం బ్రౌన్పేట వారి కార్యవర్గ సభ్యులందరికీ, పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు భారతదేశంలోని ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పట్టణంలో కూడా ఈరోజు ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం నారదగుండం వద్ద వేయించేసి ఉన్న శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల నూతనంగా నిర్మిస్తున్న విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామివారి ఆలయ సింహద్వార శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించగా గ్రామ సర్పంచ్ సేలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్రావు, పుల్లా చందు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు పాల్గొని ఆలయ సింహద్వారాలకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆస్థాన విద్వాంసురాలు పెద్దాడి సూర్యకుమారి, పిల్లి సత్యనారాయణలు మాట్లాడుతూ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతో సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి సూర్యనారాయణ, కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. శ్రీ నీలకంఠేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, అయ్యప్ప స్వామి ఇల్లు కట్టడానికి నిర్ణయించి గుమ్మం ముహూర్తం పెట్టడం జరిగింది. దానికి ప్రత్యేకంగా రాజకీయ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి అందరూ కూడా జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరగాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు రాజకీయ నాయకులందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పూజగులు శ్రీ బ్రహ్మశ్రీ సాగంటి కోటేశ్వరరావు గారు ఆశీస్సులతో ఏది మొదలుపెట్టినా మా గురువుగారు ఆశీస్సులతోనే మొదలు పెడుతున్నాం. ఆయన ఏది చేయాలన్నా ఆయన సంకల్పం జరుగుతుంది. ఇక్కడ ఇంత డెవలప్ అయిందంటే కారణం మా పూజ గురువులు వారి ఆశీర్వాదం. అందువల్ల ఈ దేవాలయం దినదిన అభివృద్ధి అవుతుందంటే కారణం కూడా మా గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ఆశీస్సులతో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయం 13వ వార్షికోత్సవం కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఉదయం 9 గంటల నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవార పంచామృతాభిషేకము, అలాగే బిల్వదళార్చన పూజా కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది. శ్రీ వల్లీ దేవసేనాసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము ఈ రోజున ఉదయము 8 గంటల 30 నిమిషములకు నూతన సింహద్వార ముహూర్తం చేయడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి శ్రీ స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలన్నీ కూడా స్వీకరించవలసిందిగా తెలియజేయడమైనది. అలాగే శ్రీ వల్లీ దేవసేనాసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణములకు భక్తులందరూ కూడా సహకరించవలసినదిగా కోరడమైనది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని గ్రామ సర్పంచ్ చల్లా భారతి అన్నారు. సామలకోట మండలం బోయినపూడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చల్లా భారతి, వైస్ సర్పంచ్ చల్లా శ్రీనివాస్, కూటమి నాయకులు పప్పుల విజయ్ కుమార్, గ్రామ సెక్రటరీ, కూటమి నాయకులు, వార్డు మెంబర్స్ పాల్గొన్నారు. అనంతరం గ్రామ సెక్రటరీ సాయితేజ స్థానంలో కొత్తగా వచ్చిన సెక్రటరీ జీవి శేఖర్ రెడ్డి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గ్రామంలో ఎన్ఆర్ఈఎస్ పథకంలో చేపట్టే పనుల గురించి మనం గతంలోనే ఆమోదించిన యాక్షన్ ప్లాన్ ఇచ్చేసాము. ఏం పనులు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఇంకేమైనా ఆ పనులుగా కొత్త పనులు ఏమైనా ఉంటే ఈ గ్రామ సభ ద్వారా మనం తీర్మానం చేసి మనం ఎండీ గారు పంపిస్తాం. ఎండీ గారు పైకి పంపిస్తారు. మనకు ఆమోదం అయ్యి మన పనులు వస్తాయి అన్నమాట. ఇంకేమైనా కొత్త పనులు ఉంటాయి ఆ పనులు కాకుండా. అలాగే మంచినీటి సదుపాయం వచ్చేది వేసవికాలం, ఆల్రెడీ వేసవికాలం ఎంటర్ అయిపోయాం. ఏమైనా మంచినీటి సమస్య మీద సమస్యలు ఉంటే తెలియజేస్తే సూచనలు కానీ సలహాలు కానీ ఇస్తే మనం ఎలా మంచినీళ్ళు లేకుండా ఉంటామనేది మీరు అందరూ సలహా సూచనలు ఇవ్వాల్సిన కోరుతున్నాము. అలాగే గ్రామ పంచాయతీలో చేపట్టబడిన ఇంతకుముందు ఏమైనా జరిగిన పనులు కానీ వచ్చే సంవత్సరంలో చేపట్టే పనులు కానీ ఏమైనా ఉంటే మీరు గ్రామ సభకు తెలియజేయండి. మన యొక్క
పంచాయతీ యొక్క నిధుల లభ్యత మేరకు మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాము. ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశారు. ఇంకేదైనా ఉన్నా కూడా మనం ఇంపార్టెంట్ అయితే మనం చేసుకోవచ్చు. అలాగే మనం గ్రామ పంచాయతీలో మన ఆదాయం నాకు తెలిసి మరి ఏమన్నా నాకు తెలియదు, పూర్తిగా నేను క్యాష్ తీసుకోలేదు. ఇంటి పనులు అయితే ముఖ్య ఆదాయం అంటుంటాయి. ఏమన్నా పంచాయతీ చెరువులు ఏమైనా ఆప్షన్ అయ్యి ఉంటాయి, అది త్వరలో వర్క్ కూడా మొదలెడతాం. అలాగే ఏడు కొట్టిన శ్మశాన వాటి కూడా అది కూడా కట్టడానికి తీర్మానం చేస్తున్నాం. అది కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారాగా మన 15 ఫైనాన్స్ నిధుల ద్వారాగా దాన్ని కూడా కట్టించడానికి చేయడం జరుగుతుంది. అలాగే మన నెక్స్ట్ మన ఆదాయం చూసి మనకి మన సాయి గారు ఉండటం వల్ల మనకి పనులు, ఇంటి పనులు అవి మనకి వసూలు చేయడానికి మాత్రం కష్టపడి మన ఇంటి పనులు అయ్యి ఎవరి మనిషి అవసరం లేదు, నేనే వసూలు చేస్తాను. అతను పని పెట్టుకుని చాలా జాగ్రత్తగా వసూలు చేయడం జరిగింది. అలాగే 80%, 70% అయ్యింది. ఇంకా 30% ఉండిపోయింది అన్నారు. అది ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం కూడా మనం వసూలు చేయవలసి ఉన్నది ఇంటి పనులు అయ్యింది. దాని గురించి ఒక కుర్రోడిని పెడదామని చూస్తున్నామండి. అదే అండి, దాన్ని బట్టి నిధులను చూసి ఏదైనా కుర్రోడిని పెట్టి వసూలు చేయడానికి అది పెడదామని చూస్తున్నాం. దానివల్ల మనకి పంచాయతీ ఆదాయం అది తక్కువ కాబట్టి మనందరం కరెక్ట్గా పనులన్నీ కరెక్ట్గా కడితే మనకి ఎనర్జీ మనం వర్క్ చేయడానికి మన శానిటైజర్ పని అన్ని పనులు జీతాలకి వాటికి ఉపయోగం, అదే మనకి ఆదాయం. మరి దాన్ని పెట్టి మనం శుభ్రంగా మనం ఇప్పుడు కరెక్ట్గా ఏ సంవత్సరాన్ని కలిసుకుంటే మన పంచాయతీ మన ఊరు అంతా బాగుగా చక్కగా నడుపుతుందని. అది మనకి ఎప్పుడు పైగా నిధులు మనకి వచ్చి పెద్దగా నిధులు లేవు, ఒక 15 ఫైనాన్స్ తప్పించి. దీన్ని బట్టి మనం అందరూ ఆలోచించుకొని నిర్ణయానికి రావాలా. మన నెంబర్లతో అందరితో డిస్కస్ చేసి ఈ వర్క్ అన్నీ సక్రమంగా సలహా ఎలా బాగుంటుందో అలా ఆలోచించి చేయండి. అది మన ఇంత చిన్న పంచాయతీ 2,50,000 రూపాయలు ఖర్చు పెడతాం అన్నది గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు చేయించుకుందామని నా ఉద్దేశం. గవర్నమెంట్ నుంచి ఎలాగా మనకి బరియర్ గ్రౌండ్కి డెవలప్మెంట్కి వస్తాయి. ఈ ట్రిప్ కానీ వచ్చే ట్రిప్ కానీ బరియర్ గ్రౌండ్ డెవలప్మెంట్కి వస్తాయి. అది గ్యాంగ్షాపురం లాంటి పెద్ద పంచాయతీకి అయితే 2,50,000 అంటే పెద్ద లెక్క కాదు, కానీ మనకి చాలా ఎక్కువ నా ఉద్దేశం. మనకు ఆల్రెడీ ఒక నీళ్ళు తొట్టి ఒకటి శాంక్షన్ అయింది. ఆ నీళ్ళు తొట్టి మనకి ఎప్పుడూ ఉపయోగం ఉండదు కనుక ఆ రోజు శుభ్రం చేసుకుంటారు. శుభ్రం చేసుకుంటే మనకి ఎక్కడ మోటార్ ఉంది కనుక 4 బకెట్లు ఏదో వేసుకుంటే స్నానం చేసి వచ్చేస్తారు. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు కంపల్సరీగా అక్కడ ట్యాంక్ పెట్టి చేయించేలోగా మేము మాట్లాడుతున్నాం. ఇంకా ఈ శాంక్షన్ అవ్వలేదు. దానికోసం వేసి చేయడం అనవసరం నా ఉద్దేశం. దాని బదులు మనకి కరెంట్ స్తంభాలు ఉన్నాయి. అక్కడక్కడ కరెంట్ స్తంభాలు కంపల్సరీగా వేయాలని అడుగుతుంటే కంపల్సరీగా మనం డబ్బులు కట్టేస్తేనే కానీ అవి వేసే ఉద్దేశం లేదు. మన పంచాయతీ తరఫున అర్జెంటుగా ఇలాంటి చిన్న శానిటైజర్, కరెంట్ స్తంభాలు ముఖ్యమైనవి చేయించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత ఇంకోటి ఏంటంటే శానిటైజర్కి ఒకటే వేయండి. బీసీల సంక్షేమానికి ఎనలేని సేవలు అందించిన బీసీల అభ్యున్నతి కోసం తృణప్రాయంగా తన పదవిని సైతం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి బిందేశ్వర ప్రసాద్ మండల్ అని బీసీజేఏసీ నాయకుడు చల్లంగి వేణుగోపాల్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబల్స్ కమ్యూనిటీ హాల్లో బిందేశ్వర ప్రసాద్ మండల్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బిందేశ్వర ప్రసాద్ మండల్ చిత్రపటానికి బీసీజేఏసీ నాయకులు చల్లంగి వేణుగోపాల్, వాసంశెట్టి భీమరాజు, చింతపల్లి చంద్రశేఖర్, కుండల సాయి కుమార్ యాదవ్, పిల్లి శ్రీనివాస్, వనపర్తి బద్రి, బీసీ సంఘ నాయకులు పాల్గొని పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీజేఏసీ నాయకులు చిందేశ్వర ప్రసాద్ మండల్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ గౌడ్, అనసూర్ రాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం పోగొట్టుకున్నాము. దాని కనీసం సామాజిక స్కోర్ అయినట్టు మనంతా కూడా బానిసత్వంలో దొరుకుంటూ కనీసం ఆయన స్మరించుకోకుండా జరుగుతున్న అన్యాయాన్ని రివ్యూ చేసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఫండమెంటల్ రైట్, మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ రైట్ ఏంటంటే రిజర్వేషన్ ఓన్లీ సామాజిక వెనుకబాటుతనం మాత్రమే రిజర్వేషన్ కేటాయించలేదు, అంతే తప్ప ఆర్థిక వెనుకబాటుతనం అన్నది అంశం లేనే లేదు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈయన సాధించిన 27% ప్లస్ ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7.5%, అంటే 49.5% మించకూడదు, 50% దాటకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆంక్ష ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దారుణంగా నిర్దాక్ష్యంగా దొడ్డిదారిని వారికి 10% అగ్రకులాల్లో ఉన్న వాళ్ళకి సామాజిక వెనుకబాటుతనాన్ని పక్కకు తోసేసి ఫండమెంటల్ రైట్ని
ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ రైట్ని పక్కగా పెట్టి వీళ్ళు కొత్తగా ఒక సృష్టించి ఇవ్వడం జరిగింది. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మీకు స్పష్టంగా చెప్పాలంటే మొన్న జ్యోతిబా పూలే జయంతి రోజున మొత్తం అందరికి కూడా ఏదో వాళ్ళు అప్లిఫ్ట్ చేయడం కోసం బీసీ నాయకుడి యొక్క పేరు చెప్పి వాళ్ళు చాలామందికి లోన్లు ఇవ్వడం జరిగింది. 80% ఓసీలకు ఇచ్చారు. ఇది సామాజిక వెనుకబాటుతనం పక్కన పెట్టి కేవలం అసలు రిజర్వేషన్ ఇస్ ఫర్ ఓన్లీ మెంట్ ఫర్ అన్ఎడ్యుకేషన్ ఎక్కువ ఏ కమ్యూనిటీ ఉందో, అలాగే సామాజిక వెనుకబాటుతనం ఎక్కడెక్కడ ఉందో, కించబాటుతనం ఎక్కడుందో వారికి మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తాయి తప్ప ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. త్వరలో తీర్పు కూడా రాబోతుంది. కాబట్టి నేను బీసీ సోదరులని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, దయచేసి మీరు కష్టపడి సాధించిన ఏదైతే రిజర్వేషన్స్ వాళ్ళ యొక్క జీవితాలు త్యాగం చేసి మనకి ఇచ్చారో దాన్ని కాపాడుకోవాలి. దాన్ని వ్యతిరేకంగా ఎవరైనా ఏ పార్టీలైనా కేవలం ఓట్ బ్యాంక్ కోసం రాజకీయంగా లబ్ధి కోసం చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటించాలని మీరు ఎవరో తెలియజేస్తూ జై భీమ్, అమర్ రహే బీపీ మండల్, అమర్ బీపీ మండల్ గారి గురించి ఇవాళ బీసీ సోదరులకి చాలామందికి తెలియదు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో బీసీలందరూ 27% రిజర్వేషన్ పొందుతున్నారు అంటే ఏకైక కారణం మండల్ గారి. ఇవాళ మరి కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్లో బీసీకి రిజర్వేషన్ కల్పించాలని, ఉద్యోగాలు రావాలని ఒక ఉద్దేశంతో ఆయన జీవితాన్ని అంకితం చేసి ఇవాళ 27% కూడా రిజర్వేషన్ కారకులైన బీపీ మండేలా గారిని ప్రతి బీసీ సామాజిక వర్గం కూడా గుర్తుంచుకొని ఆయన స్మరించుకోవాలని 100% ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వంలో పోరాటం చేసినటువంటి మహనీయుడు బీపీ మండల్ యాదవ్. అయితే ఆయన ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్ గురించి తృణప్రాయంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేసి 27% బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేసి పోరాట యోధుడిగా ఈ 27% ఆయన సాధించినటువంటి ఘనత బీపీ మండల్ యాదవ్ గారికి ఉంది. ఈరోజు ఈ బీపీ మండల్ యాదవ్ గారిని మనం గుర్తుపెట్టుకుని వర్ధంతి కానీ జయంతి కానీ చేయకపోతే అది మన దురదృష్టకరంగా భావించాలి. ఎందుచేతంటే అందరికీ ఉన్నాయి, అందరికీ చేస్తున్నాం, కానీ బీపీ మండల్ యాదవ్ గారికి మనం మర్చిపోవడం అనేది చాలా హాస్యాస్పదం. కాబట్టి ఈరోజు మన చల్లంగి వేణుగోపాలన్న దీని కార్యక్రమాన్ని చట్టుకునేందుకు ఆయనకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఒక విషయం చెప్తున్నాను, ఇదే సమావేశంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి మన బీపీ మండల్ యాదవ్ ఒక విగ్రహాన్ని మన కాకినాడలో ఏర్పాటు చేసుకోవాలని కూడా నేను చేస్తాను. ఈ యొక్క కలెక్టర్ గారిని, మన శాసనసభ్యుల్ని, ఎంపీ గారిని అందరినీ కలిసి ఈ యొక్క ప్రపోజల్ పెడతామని నేను ఈరోజు మన బీసీ నాయకులకి అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయనకి వర్ధంతిని అందరూ కూడా చక్కగా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చేయాల్సిన ఏంటి, సోషలీ బ్యాక్వర్డ్నెస్ ఏంటి, ఈ నెట్ల మీద అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. అది బీపీ మండల్లో చైర్మన్గా పెట్టి కొంత కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ యొక్క రిపోర్టు 79లో 77లో అపాయింట్ చేశారు, 79లో సబ్మిట్ చేశారు గవర్నమెంట్కి. కానీ అప్పుడు జనతా గవర్నమెంట్లో ఉన్న బీజేపీ విడిపోవడము రకరకాల రావడం వల్ల ఆ కమిషన్ పక్కన పడేశారు. తర్వాత ఇంకొక మహానుభావుడు వీపీ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉండగా 1990లో ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ మండల కమిషన్ తీసుకుని 27% రిజర్వేషన్ ఓబీసీలకు ఇవ్వాలి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు. దాని మీద ఆ యొక్క ఆర్డర్ పాస్ చేసినందువల్లనే ఆ రోజు వీపీ సింగ్ గవర్నమెంట్ పడిపోయింది. ఇవాళ ఆ తర్వాత మహానుభావుడు వీపీ సింగ్ గారు నిజంగా ఒక రంగా ఏర్పడి మెసేజ్ ఫర్ బీసీస్, నో డౌట్. అలాంటి వ్యక్తి మండల కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేసినందువల్ల ఆయన ఇప్పుడు ఈ లాస్ట్ ఈజ్ చైర్. సబ్సిక్వెంట్గా మళ్ళీ సుప్రీంకోర్టులోని దాన్ని దావా చేశారు, ఏమని దీన్ని చెల్లదు అని. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ సెంట్రల్ గవర్నమెంట్ విపరీతంగా ఫైట్ చేసి అప్పుడు 13 జడ్జిలు హయ్యెస్ట్ రికార్డు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పాటు చేసి దానికి రిఫర్ చేశారు ఈ యొక్క మ్యాటర్.
అప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్లో 27% రిజర్వేషన్ ఓబీసీకి చెందవాలని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోని యథాతథంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డైరెక్ట్ చేశారు. అప్పటి నుంచి 1992 నుంచి ఇంప్లిమెంటేషన్కి వచ్చింది ఈ జీవో. సో అప్పటి నుంచి బీసీలు అంతవరకు ఐఏఎస్ ఐపీఎస్లో నామమాత్రం ఉండేవారు. ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ వచ్చిందో యూపీఎస్సీలోని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 27% చొప్పున అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీసీలు. ఇవాళ అప్పుడు జాయిన్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు, డీజీపీగా రిటైర్ అయ్యారు, చీఫ్ సెక్రటరీ కూడా బీసీ. కాబట్టి ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైతే దాంట్లో చేసిన వాళ్ళందరూ కూడా పేబ్యాక్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ ఇప్పటికి కూడా బీపీ బండ నుంచి చేయకపోవడం చాలా కుదురుస్తుంది. కాబట్టి బీపీ బండ్ల యొక్క అమ్మగారు చెప్పినట్టు దాన్ని విగ్రహం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు, దాని గురించి సాధ్యాధ్యాల మీద మనం అందరం కలిసి కూర్చొని కమిటీ వేసుకొని నిర్వహించి మనం ఐడెంటిఫై చేసి సరిపోతుంది. కాబట్టి ఈరోజు ఇంత మహానుభావుడికి అర్థం తెలుసుకోవాలి. ఆ మహానుభావుడు మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న చలంగా వేణుగోపాల్ మిగతా విషయాలు ఇస్తున్నందుకు నా యొక్క అభినందన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమంలో ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రజాప్రతినిధులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని, భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో చేర్పించాలి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేటట్టు విస్తృత అవగాహన కల్పించాలి. అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కార్పొరేటర్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఇంటింటికి ప్రచారం చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.